ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రారంభ పలుకులుగా తండ్రి నీ కుమారుడు చక్కని విషయాలు తండ్రి మాకు నేర్పించాడు. అవునాయన, నీ మాటలకు నీ శిక్షను తండ్రి తుణీకరిస్తూ సనుగులు సమస్యలను మానుకొని వినాలని చెప్పాడు. కానీ సనుగుడు గునుగుడు తండ్రి మానవ హృదయ అంతరంగాల్లో తండ్రి ఇంకా చీకటి దాగి ఉంది కనుకనే, చీకటి ఎప్పుడు వెలుగును ద్వేషిస్తుంది కనుక తండ్రి వాక్యం అనే వెలుగును ఆ చీకటి రానేయలేకపోతుంది హృదయంలోనికి. తండ్రి, లోకంలోనికి యేసు వచ్చి ఇప్పుడు ఆరిపోయిన ప్రతి మనిషి ఒక్కొక్కరిని వెలిగించాడు. వెలిగింపబడిన వారు కొద్దిమంది చీకట్లో ఉన్నారు, అనేకులు ఉన్నారు. అలాంటి గుంపులో మేము లేకుండా తండ్రి క్రీస్తు వాక్యముతో వెలిగింపబడిన వారమై మా హృదయం అనే సింహాసనం మీద పరిశుద్ధాత్మను ఆసీనుడుగా చేసుకొని నీతిని గూర్చియు పాపమును గూర్చియు తీర్పును గూర్చియు తండ్రి ఒప్పింపజేసే పరిశుద్ధాత్మను హెచ్చరికలను అర్థం చేసుకుని తండ్రి మా చివరి పర్యంతం వరకు నమ్మకమైన బిడ్డలుగా ఈ చెడిపోయిన లోకంలో పడిపోకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, మా చివరి శ్వాస ఉన్నంత వరకు నమ్మకమైన బిడ్డలుగా తండ్రి వాక్యం అనే వెలుగులో తండ్రి బ్రతికే అట్టి బ్రతుకులను నీ బిడ్డలమైన మాకు అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న అనుభవం నన్ను మరుగుపరిచి వినబోతున్న నీ పిల్లలకు వినగల చెవును గ్రహించగల మనసును దయచేయండి. నాయన, నీకు మహిమకరంగా తండ్రి చెప్పబడుతున్న ప్రతి మాట మా హృదయ అంతరంగాల్లో ముద్రించుకొని మా ప్రవర్తన అంతటి మీద నేను అధికారిగా ఒప్పుకున్నట్టు భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మాకు అందరికి అనుగ్రహించమని నిండు మనసుతో వేడుకుంటూ నీ కరుణ హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తు నామని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ ప్రభు నామన వందనాలు. శుభం. మంచిదండి. బైబిల్లో చెప్పబడిన సంగతులు అనేకములు ఉన్నాయి. కానీ మీరు ఈ యూట్యూబ్లలో కానీ ఫేస్బుక్లలో అన్నిటిలో ఒకటి తిరుగుతూ ఉంది, విన్నాం కూడా. అది కూడా హేబెలు రక్తము యేసు రక్తము అన్న దాని మీద చాలా వరకు విశ్లేషణ ఇస్తున్నారు, ఇది చేస్తున్నారు. హేబెలు అనేది అన్నను కయ్యేనును క్షమించమని మొరపెట్టింది. హేబెలు రక్తము శిక్షించమని మొరపెట్టలేదు. అందుకని ఆయనకు ఆ గుర్తు అనేది వచ్చిందని విశ్లేషణిస్తున్నారు. ఇది నిన్న మొన్న చెప్పింది కాదు, మొన్న ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏం కథ అని చూస్తే సుమారు కొన్ని వందల ఏళ్ళ నుంచి ఈ నానుడు అనేది ఉందంట. క్రైస్తవ్యంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి అలా ఉండిపోయిందట ఇది. ఈ నానుడు హేబెలు రక్తం అనేది ఖచ్చితంగా శిక్షించమని మొరపెట్టలేదు, కయ్యేనును క్షమించమనే మొరపెట్టింది అని వాదన చేస్తున్నారు. కొంతమంది లేదు శిక్షించమనే మొరపెడుతుంది కానీ క్షమించమని మొరపెట్టట్లేదు అంటుంది. ఇది రాసిందెవరు? మోషే గారు. ఇప్పుడు ఇది రాసేటప్పటికి ఆజ్ఞలు వచ్చినాయా? ఆజ్ఞలు లేని కాలము, ప్రారంభ తొలి దినాలై ఆదాము అవ్వ వాళ్ళ ఇరుగురు నుంచి వచ్చిన ఇద్దరు కుమారులు. భూమి మీద ఎంతమంది ఉన్నారు అప్పటికి ఇద్దరే ఉన్నారు. ఎప్పటికీ వాళ్ళ కాలానికి, ఇది రాసే కాలానికి 1000 మంది అయిపోయారు. కాలానుగుణంగా మనం ఆలోచించాలి. ఈ గ్రంథం రాసే వరకలు ఏమైపోయింది? 1000 మంది అయిపోయింది. భూమి కూడా పంపకాలు అనేది జరిగింది. సోయర్కి వెళ్ళిపోతామంటాడు. అప్పటికి పేరు పెట్టలే. లోతు కాలం చూసే వరకల్లా సోయర్ ఉన్నది, అన్ని సొదమ గుమ్మర పట్టణాలు అవన్నీ ఉన్నాయని మనం చదువుకున్నాం ఆల్రెడీ. 11వ అధ్యాయంలో విడిపోవడం, వాళ్ళందరూ ఆయా చెదరగొట్టబడడం సందర్భాలన్నీ మనకు తెలుస్తుంది. ఈ ఆదికాండం మొత్తం సృష్టి కార్యక్రమము, మొదటి మానవుడు, పితరులు, ఇవన్నీ చెప్పబడింది. ఎలా ఉన్నారు, ఎలా జీవించారు అనే దాని మీద మొత్తం ఆ 50 అధ్యాయాల్లో చాలా ఉన్నతమైన మాటలు మోషే ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో తండ్రి అయిన దేవుడు ఈయన ద్వారా ధర్మశాస్త్రం అంటే ఇది ఒక హెబ్రీ భాషలో ఇది ఏంటంటే త్వరా, పంచకాండాలను త్వరా అంటారు. 5 ఈ మొదటి గ్రంథమైన ఆదికాండము ప్రారంభము. ఈ వృక్షాల గురించి కానీ, సకల కోటి జీవరాశుల గురించి కానీ, మానవుడి గురించి కానీ సంపూర్ణంగా ఎలా బ్రతకాలో, ఎలా ఉండాలో అన్న దాని ప్రతిదీ క్షుణ్ణంగా రాసిందే ఈ 50 అధ్యాయాల సారాంశం. ఎందుకంటే పితరులు మరి ఎలా బతికిరు, వాళ్ళు ఎలా ఉన్నారు అనేది ఎవరికి తెలుసు? ఈ 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్న వాళ్ళకి తెలియదు. వీళ్ళు ఎట్టొచ్చిర్రు, ఈ సృష్టి ఏంటి, ఇది అంతేంటి, విగ్రహాలతో నిన్నది, ఇది ఎవరు చేసిర్రు, అసలు దీని కథ ఏంటి అన్నదేంటి. అప్పటికి వీళ్ళు ఐగుప్తీయులు మొత్తం ఏమై ఉన్నారు? విగ్రహారాధనలో మునిగిపోతున్నారు మొత్తం.
వీళ్ళు కూడా ఇదైపోయారు. కానీ మొరపెడుతారు, వాడు కఠినమైన పనులు చేస్తున్నాడు, ప్రేమ లేదు. యోసేపు ఉన్నంత వరకే వాళ్ళకి క్షేమం ఉంది, యోసేపు ఉన్నంత వరకు బాగానే ఉంది. యోసేపు చనిపోయిన తర్వాత యోసేపును ఎరుగని ఒక రాజు వచ్చి సింహాసనం మీద కూర్చొని మొత్తం భయంకరంగా వాళ్ళకు కఠినమైన శ్రమ పెడతాడు వాళ్ళని. ఆ కఠినమైన దురవస్థను చూసి దేవుడు ఎవరిని పుట్టిస్తాడు ప్రేమించి? ఎవరికి పుట్టిండు? ఎవరు పుట్టిండు? మోసే. తల్లిదండ్రుల పేరు ఏం పేరు? అమ్రాము, యోకేబేతు. ఇద్దరు. అప్పటికి ఎంతమంది పిల్లలు ఉన్నారు వాళ్ళకు? ఇద్దరు ఉన్నారు. అహరోను పెద్దోడు, నడిపామె ఎవరు? మిరియాము. చిన్నోడు ఈయనే మోసే ఉన్నాడు. వాళ్ళ దురావస్థ ఈయనే మొరకు అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబు చేసిన ప్రమాణం బట్టి, వాగ్దానమును బట్టి ఎవరు వచ్చారు? అక్కడ పుట్టిన తర్వాత మరి ఈయనను పుట్టించి ఒక మహానాయకుడిగా లేపుతాడు. ఆ సందర్భాలన్నీ మనకు ఈ ఆదికాండంలో కానీ నిర్గమాకాండంలో ఆయన 2వ అధ్యాయంలో ఆయన పుడతాడు. ఆయన పుట్టుక గురించి కూడా రాసుకుంటాడు మొత్తం. ఆయన ఎలా పుట్టాడు, ఇదంతా ఏంటి, దేవుని సంకల్పము, ఉద్దేశము. నిర్గమం అంటే విడిచిపెట్టుడు, ఆది అంటే ప్రారంభము, లేవికాండం అంటే క్రమపరచడం, దేవాలయము, దానికి ఏంటి ఏం కథ, విగ్రహారాధులుగా ఉన్న వాళ్ళను దేవునితో చేయడానికి, మనుషులు చేస్తున్న పాపాలకు, ఈ అకృత్యాలకు ఎవరు అంటే ఈ లేవీలు అనే వాళ్ళు, లేవి గోత్రం కూడా సపరేట్గా ఎన్నుకొని సంపూర్ణమైన వివరణతో మొత్తం ఈ 5 కాండాల్లో దేవుని ఉనికి, మనుషులు, వాళ్ళకి ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనేది సంపూర్ణంగా ఇచ్చేసిండు. ద్వితీయోపదేశ కాండం అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం, ద్వితీయ ఉపదేశ కాండం అంటే చెప్పిన దాన్ని మళ్ళీ చెప్పడం, మళ్ళీ రిపీటివ్. ఒక తరం చచ్చిపోది మొత్తం, పాత తరము. కొత్త తరంగా మధ్యన పుట్టిన వారికి ఉన్నతమైన మీ పితరులు అలాంటి పనులు చేశారు, మీరు అలా చేయకూడదు, దేవుని ఉగ్రతకు పాలు కాకూడదు, దేవుని కట్టడలు, విధులు అనుసరించాలని చెప్పిండు. మనకు ఎప్పుడు వచ్చినాయి ఆజ్ఞలు, విధులు, కట్టడలు? నిర్గమకాండంలో వచ్చినాయి. సీనాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చిండు? మోషే ద్వారా ఇశ్రాయేల్ జనాంగానికి మాత్రమే, ఆ ఒక జాతికి మాత్రమే సంక్రమింపబడింది, అంటే ఇవ్వబడింది. 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది. దీని మీద చాలా వివాదం చేస్తారు. ఈ కయ్యేను, హేబేలు వీళ్ళందరూ చేస్తున్నది ఏంటి, ఏం కథ అన్న దాని మీద చూస్తే అప్పుడు ఆజ్ఞలు లేదు. మీరు గమనించాలి, ఆజ్ఞలు లేదు. ఈ కయ్యేను కొడితే హేబేలు చచ్చిపోతున్న సంగతి తెలియదు కయ్యేనుకి. అసలు తెలుసా? అప్పటి వరకు ఎవరైనా చనిపోయిరా భూమి మీద? ఉన్న జనాభా ఎంత? 4. 2. జీవం గల ప్రతివానికి తల్లి అయిన అవ్వమ్మ, తండ్రి అయిన ఆదాము, ఆల నుంచి వచ్చినది 2. కయ్యేను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. ఇక పిల్లలు లేరు, ఇంకా పిల్లలు లేరు, వాళ్ళు మాత్రమే ఉన్నారు. మీరు గమనించాలి. అప్పటికి వీళ్ళు అర్పణలు, తండ్రి ఏమి చేయ చూసినో కుమారుడు అదే చూస్తాడని మనకు బైబిల్ సూత్రం ప్రకారంగా చెప్పిన దాని ప్రకారంగా ఆదాము చేస్తున్న దాన్ని ఖచ్చితంగా కొడుకులు చూసి ఉండాలి. ఎందుకంటే మరి ఏం తెలియనప్పుడు వీళ్ళంతా తెలియదు. తల్లిదండ్రులు నేర్పించాలి ఖచ్చితంగా. నేను నేర్పించింది మంచి ఆదాముకున్న గుణలక్షణాలు, మంచి గుణాల వరకు వచ్చినాయి, ఎరికైనా హేబేలుకు వచ్చినాయి. తల్లికున్న గుణాలు అంటే అనవసరమైన ముచ్చట్లు పెట్టడం కానీ, అధిక ఆలోచించడం కానీ, రకరకాలుగా ఇదే అయిపోవడము కయ్యేనుకు వచ్చింది లక్షణాలు. కయ్యేనుకున్న లక్షణాలు వచ్చినాయి. ఈయన సేద్యపరుస్తున్నాడు, పొలం సేద్యపరుస్తున్నాడు, ఆయన గొర్రెల మందల కాస్తున్నాడు, తెచ్చాడు. కానీ హృదయపూర్వకంగా తెలియదు. అంటే కొంతమంది పుచ్చిపోయినాయి, ఇది అదని రకరకాలుగా చెప్తారు. అవన్నీ మనకు అవన్నీ ఉండదు. అప్పుడు పుచ్చులు ఇవన్నీ ఏం లేదు. మంచి సారవంతమైన భూమి, పురుగు పట్టుడు ఇవన్నీ అసలే లేనే లేదు. ఆ దినాలలో ఏంటంటే సారవంతమైన భూమి, మందులు, కెమికల్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. విస్తారమైన భూమి, భూభాగం అంతా వాళ్ళకే ఇచ్చి 4 మాత్రమే విస్తారమైన భూభాగం, గొర్రెల మందరు, ఈ అన్నిటిని మొత్తం ఈ జంతువులన్నిటి సాధువుగా చేసుకొని మొత్తం అనేకమైన సంపద అనేది ఎవరికి ఉన్నాయి? ఒంటెలున్నాయి, గాడిదలున్నాయి, గొర్రెలున్నాయి, మేకలున్నాయి, ఎడ్లు, అన్నీ మొత్తం సమస్తము అంతా వీళ్ళకే కదా మొత్తము. ఎవరికి? ఈ 4కే. ఏం తక్కువ చెప్పండి? వాళ్ళకేమీ తక్కువ లేదు. తల్లిదండ్రులు నేర్పించిన దాని ప్రకారంగా, వాళ్ళు చూసిన దాని ప్రకారంగా 2 మాత్రం ఖచ్చితంగా ఆయన పొలం పంటలోంచి కొంత తీసుకొచ్చిండు. ఎవరు? కయ్యేను. ఈయనే పశువుల మందులు అంటే ఆయనకు డెఫరెంట్ చెప్పిండు. అక్కడనే శ్రేష్టమైన తీసుకొచ్చిందట. కొవ్విన వాటిని, తొలిచూరు పుట్టినవని ఉంటాయి. తొలిచూరు పుట్టిన వాటిని కొన్నింటిని ఎవరు తెచ్చారు? తొలిచూరు పుట్టిన ఏదైనా సరే బలంగా ఉంటుంది. అయితే ఈయన ఏం చేస్తున్నాడు? శ్రేష్టమైనది ఇవ్వాలి అన్న మనసు ఎవరికి ఉంది? హేబేలుకు ఉంది. కయ్యానికి ఏంటి? ఏదో ఒకటి ఇస్తే అయిపోద్దులే
అన్నట్టు ఆలోచన తప్ప యథార్థమైన, ఎందుకంటే మనకు 12వ అధ్యాయంలో చెప్తాడు, విశ్వాసమును బట్టి హేబెలు అర్పణ అంగీకరించిండు. అంటే ఈయనకి విశ్వాసము ఎవరికి లేదు? కయ్యనుకు లేదు. ఎందుకంటే ఈ మొదటి యోహానులో 3వ అధ్యాయం 12వ వచనం ఉంటుంది, ఆడు దుష్టుడై ఉండని ఉంటుంది. అంటే వాడు మంచివాని, వాని క్యారెక్టర్ మంచిగా లేదు, వాని ఆలోచన అస్సలు మంచిగా లేదని మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. దీని మీద వివాదాస్పదంగా చెప్తూ కొత్త విషయాలని, ఆయనకు రక్షణ వచ్చేసింది, ప్రొటెక్షన్ వచ్చేసింది, గుర్తేసింది మొత్తం. క్షమాపణ ఎవరండి? క్షమాపణకు మూలం ఎవరండి? క్షమాపణకు మూలము ఈయనే ముందుగా చెప్తే మరి యేసు క్షమాపణ అంటే యేసు ఎట్లా గొప్పోడైతాడు? ఈయనే ఫస్టే క్షమించమని అన్న గురించి మొరపెట్టిండు, ఈయన క్షమించమని చెప్పిండు అని ఒకరు కయ్యేనే అనుకుంటే, మొదగాలే హేబెలే మొరపెట్టిండు క్షమాపణ గురించి అనుకుంటే, యేసుకంతా ఇది లేదు, అది చెప్పే అవసరం లేదు. కానీ ప్రత్పదంగా ఒక మనిషిని క్షమించమని సహనము, ఓర్పు చక్కగా చూపించిన వ్యక్తే క్షమాపణకు మూలము, నిలువెత్తు నిదర్శనం ఎవరయ్యా అంటే దాన్ని మర్చిపోతున్నారు వీళ్ళు, ఎందుకో ఏంటో మీరు గమనించండి. ఈయనది చాలా జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. 4వ అధ్యాయము 5వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండము అందరు 9-10 వచనాల కాడ ఇది చేస్తారు, కానీ మనం 5వ వచనం నుంచి చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. 5వ అధ్యాయం ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనం చూడండి. కయ్యేను అతని అర్పణను ఆయన ఎవరు? తండ్రి అయిన దేవుడు లక్ష్య పెట్టలేదు. కయ్యేనును అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. తీసుకొచ్చిరు, మంచిగా యథార్థంగా తెచ్చిరు. తెచ్చినప్పుడు దేవుడు ఏం చేసిండు? లక్ష్య పెట్టలేదు. ఎందుకు లక్ష్య పెట్టాడు దేవుడు? ఎందుకు లక్ష్య పెట్టాడండి? అప్పటికి ఆజ్ఞలు గల ధర్మశాస్త్రం ఏది అలా లేదని మనం గమనించాలి. వాళ్ళ ధర్మశాస్త్రం ఏదై ఉండాలి? వాళ్ళ హృదయమే ధర్మశాస్త్రమై ఉండాలి ఖచ్చితంగా. వాళ్ళకు నేరస్తమ తప్పు చేయొద్దు. ఈయన నీతిమంతుడిగా ఉన్నాడంటే చెడు ఆలోచన లేకుండా ఉండడం. ఈయనకు ఏదో ఆలోచన దేవునికి వ్యతిరేకంగా ఆలోచించడమే మంచిది కాదు. అయితే ఇక్కడ ఏంది? అర్పణ, అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కయ్యేను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు కిందికి. కాబట్టి కయ్యేను మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖమును చిన్న పుచ్చుకుంటాట. ఎవరు? ఎందుకు కోపం పుచ్చుకుంటారండి? ఎందుకు కోపం పుచ్చుకుంటారు? ఈ ఎవరుకున్న లక్షణాలు ఫస్ట్ కయ్యంలో కనిపిస్తుంది. చిన్నదానికి కూడా ముఖంతోనే చెప్పేస్తాడు. ఆనందంగా ఉన్నాడా, బాధలో ఉన్నాడా, కోపంతో ఉన్నాడా, దేంతో చెప్తాడు? శరీరంలో ఫస్ట్ రియాక్ట్ అయ్యేది ఏదండి? ఏ దాంట్లో చూపించగలం మనం? టక్కున అద్దంలో బొమ్మ చూసుకున్నట్టే. మన అద్దంలో మనం పోయి ఇంట్లో ఉన్న అద్దాన్ని చూసుకున్నట్టు ఎదుటివానికి కథ మన ముఖమే ఆయనకి ఎదుటివానికి అద్దంగా మారిపోయింది. అవునా కదా? ఎమ్మటే ఏమైపోయింది? ముఖం చిన్నపుచ్చుకుండట. చేసింది ఏదో ఇతనికి ఎరికేనా? ఇతను కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళు చేస్తున్న తప్పు ఇతనిదే ఉంటుంది, కానీ పక్కన మీతారు. అది దేవుని మీద చూడండి. అతను చేసిన నువ్వు చిన్నపుచ్చుకుంటే ఎమ్మటే ఎవరు? ముఖం అనేది కవలికలు మారిపోయినాయి. అసూయ వచ్చేసింది. అంగీకరించింది అర్పణ ఎవరు అంగీకరించలేదు? దేవుడు అంగీకరించలేదు. ఎవరి మీద కోపం రావాలి? ఎవరి మీద కోపం వచ్చింది? ఎందుకు కోపం వచ్చిందండి? వీడు ఒక్కడే లేకపోతే సచ్చినట్టు నేను ఏది ఇస్తే అది తీసుకునేనే అయిపోవు, వీడు నాకు అడ్డుగా ఉన్నాడు. అసలు ఆయన లక్ష్య పెట్టడం ఏంటి, నన్ను లక్ష్య పెట్టడం ఏంటి, నాలో లోపం ఏందని ఆ లోపాన్ని సరి చేసుకుంటే అంగీకరింపబడును. కానీ ఈయన ఏమైపోయాడు? ఆయన అంగీకరించలేదని సొంత తమ్ముని మీదనే ఏం చేసిండు? ఇది ఎన్నిసార్లు? ఒక్కటే రోజు వచ్చిందా? చాలా రోజుల నుంచి వెళ్ళా. ఒక్కసారి అయితే కాదు ఇది, ఎందుకంటే చాలా రోజులు జరుగుతుంది. ఇకనన్నా ఇద్దానుగా దిద్దుకుంటలేడు, అయినా పోయి అర్పిస్తుండు. ఎప్పుడైనా రిజెక్ట్ అవుతుంది తప్ప దేవుడు అంగీకరించట్లేదు. ఈయన ఎప్పుడు పోయినా యథార్థంగా ఇస్తుండు, మంచిగా చూసిండు. చూసి ఒక్కసారి ఏమైపోయాడు? బరస్ట్ అయిపోయింది. ఇక వీడు ఉండడం వల్ల కాదు, ఇక వీడు నాకు ఉండడానికి, నా కళ్ళ ఎదుట ఉండడానికి వీళ్ళు, లేకపోతే కొడితే వీడు ఎక్కడైనా పోవాలి, వీడు నేను కలిసి ఉండొద్దు. చచ్చిపోతాడని కయ్యేనికి తెలియదు. నేను ఇలా కొడితే అది చచ్చిపోతాడు అనేది తెలియదు. కొడితే వీడు నేను దూరం అయిపోతాం, ఏదన్నా అయిపోతుంది. అప్పుడు కొట్టడం ఏదాన్ని కొట్టిండొచ్చు? కొడితే మహా అంటే ఎడ్లను కానీ, పశువులను కానీ, గోధులను ఏదో ఒకదాన్ని కొడతారు, కట్టితోనే ఏదంతా కొడతారు. వీళ్ళు మాట్లాడుతుంటే దేనితో కొట్టుకుండు?
మీద పడి అని ఉంది. ఆయన ఏం కొట్టిండో ఎలా కొట్టిండో కానీ మీద పడి కొట్టరాను కూడా ఏదాంతోనో తలగరాని చోట తలిగింది ఆయనకు దెబ్బ. దేంతోనో మాత్రం ఆయన అయితే గట్టి కొట్టిండు. ఆ రక్తం అనేది చిందింపబడిందండి. రక్తం బయటికి రాకపోతే నేరస్థాపన ఉండకపోవు. ఆ రక్తం ఆ యొక్క నెలలో వినికిపోయింది. ఆ స్వరం అనేది మొరపెడుతుందట. ఆ కొట్టేది దేవునికి తెలుసు. అవన్నీ చూస్తున్నాడు. ఆదామవ్వల దగ్గర కూడా చూస్తే అవ్వమ్మ పోయి సర్పంతో మాట్లాడి పండు తిని మళ్ళీ తెచ్చి తన భర్తకు ఇచ్చి వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ దిగంబరులను తెలుసుకొని కళ్ళు తెరవబడ్డ తర్వాత అప్పుడు దేవుడు అయిన యెహోవా వచ్చి ఆదామా ఎక్కడ ఉన్నావు అని అడిగితే నీ స్వరము తోటలో వినబడినప్పుడు నేను వచ్చి చెట్టు చాటుకు దాచుకున్నా, నేను దిగంబరినని తెలుసుకొని నీకు దిగంబరని చెప్పిందవాడు అడిగిండు. సేమ్ అలాగనే అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు వచ్చి అడుగుతున్న ఇది పరిస్థితి. చాలా జాగ్రత్తగా చూస్తే దేవుడు బానిసలుగా సృష్టించలేదు, స్వతంత్రుడుగా ఇచ్చేసిండు. మంచి చెడు వివేకము జ్ఞానాన్ని నీకు పెట్టిండు ఆల్రెడీ. ఎందుకంటే ఆదాము ఏమంటారు కదా, ఇతడు మనలో ఒకని వంటి వాడే తండ్రికి తగ్గ తనయుడుగా ఉన్నాడు. ఆదాము ఏమన్నా అవ్వను చూసినప్పుడు ఈమె ఎముకలో ఎముక మాంసములో మాంసము నరుల్లో నుండి తీయబడ్డది కనుక ఈమె నారి అనబడులను తీసుకున్నాడు. ఎవరు? ఆదాముకు మెలకు ఉందా ఈమెను చేసేటప్పుడు? ఆదాముకు బాల్యం లేదు, అవ్వమ్మకు బాల్యం లేదు. గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను తీసి మాంసాన్ని తీసి ఆ చోటున మాంసంతో పొడి చేసి ఎవరికి ఆదాముకి ఎక్కడి నుంచి అయితే ఎముక తీసిండో ఆ ఎముకను మాంసం తీసిన కాంచెలు మళ్ళీ మాంసంతో పూడి చేసి యథావిధిగా తీసుకొచ్చిండు. ఆమెను మాత్రం చక్కగా ఒక రూపాన్ని ఆకారాన్ని ఇచ్చి ఆమెకు బాల్యం లేదు, ఆమెను కూడా ఇద్దరు యుక్త వయసే యవ్వన ప్రాయంలో తీసుకొచ్చిండు. ఈయనకు తెలియని స్థితిలో జరిగిపోయింది, ఆదాముకు తెలియని స్థితిలో జరిగిపోయింది. కానీ ఈయన ఏమంటుండు, తెలిసినట్టే చూసినట్టే ఏం చెప్తాడు, ఇగో ఈమె నా ఎముకలో ఎముక నా మాంసములో మాంసము నరుల్లో నుంచి వెళ్ళి తీయబడ్డది కనుక నారి అంటే భార్య, నారి అనబడుతుందని ఏం చేసిండు, తీసేసుకోండు. అంటే ఏముంది, జ్ఞానం ఉన్నది. సకల కోటికి జీవరాశులకు పేరు పెట్టింది ఎవరు? ఆదాము. ఇంకో వాదన కూడా దరిద్రమైన వాదన క్రైస్తవుల్లో ఏముంది దొరికినా, కయ్యేను ఆదాము పుట్టలేదు సర్పానికి పుట్టిందన్న వాదన కూడా ఉంది. తెలుసా? విన్నారా ఆ బోధ? ఇలాంటి వాదన కూడా భయంకరమైంది. ఎందుకంటే ఆ మాట్లాడింది అంతే తప్ప వాళ్ళు లైంగికమైన సంబంధం కలిగి ఉండడానికి వీల్లేదు. దాని DNA ఏంటి, ఒక సర్పం సర్పములోనికి ఏం చేసింది, సాతాను దూరి, సర్పం సాతాను కాదు, గమనించాలి. సర్పము సాతాను ఎప్పటికీ కాదు. సర్పాన్ని వినియోగించుకొని పాపంలో పడేసింది అంతే తప్ప చేయలే. 4వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది. 4వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది, ఎవరి వల్ల నేను కుమారుని కన్నాని. ఈ బుద్ధిహీనుడు బనెహా అబ్రహాం అనే ఒక ఆయన ఉంటాడు. ఆయన చేసిన బోధలు భయంకరమైన బోధలు. సర్పం వలనే కయ్యేను పుట్టిండు, అందుకనే వాడు దుష్టుని సంబంధి అన్నాడు తప్ప అని చెప్తున్నారు. వాళ్ళదొక బోధ, భయంకరమైన బోధ, భయంకరమైన ఒక దుర్బోధ అది. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయంలో పర్టిక్యులర్గా 4వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో చూడండి ఒకసారి. ఎన్నో వాదనలు, దిక్కుమాల వాదనలు, బైబిలుకు విరుద్ధమైన వాదనలు తీసుకొచ్చారండి. కింది వచ్చి చూడండి, అక్కడ ఆదాము తన భార్య అయిన దేవుడైతే ఏదైతే క్రమాన్ని పెట్టిండో దాంపత్య జీవితం జీవించారో ఆ జీవితంలో ఏమొచ్చిందో ఒక ఫలం వచ్చింది. మీరు ఫలించండి అభివృద్ధి పొందండి అన్నాడు. ఫలింపు అంటే అర్థం ఏంటి? ఫలింపు అంటే ఏంటండి, చేసేటప్పుడు కూడా చాలా పద్ధతులు వినియోగించింది తెలుసా. మానవుని ఎలా వినియోగించిండు, నేలమట్టితో ఆదామును నేలమట్టితో 5 పద్ధతులు వినియోగించండి. నేలమట్టితో నిర్మించాడు, ఎవరిని? ఆదాము నిర్మించాడు ఒక పద్ధతి. నాసిక జీవవాయువును వదిండు. మళ్ళీ అవ్వమ్మను అలా చేయలే, ఆదాములోంచి తీసిండు. ఏంటి, 2 పద్ధతులు అయినాయా? తర్వాత ఏమైంది, ఈ ఆదాము అవ్వ ఇద్దరిని ఆశీర్వదించడానికి ఏమైపోయింది, కలయిక వల్ల ఫలం. ఎన్ని పద్ధతులు వచ్చినాయి ఇప్పటికీ? 3 పద్ధతులు. మీరు గమనించండి. 4వ పద్ధతి ఏంటి, మృతతుల్యం అయిపోయింది, శ్రీధర్మం ఆగిపోయింది. అవునా? వచ్చిందా లేదా? ఎవరు? వాగ్దాన పుత్రుడు ఇస్సాకు వచ్చింది. ఇక వండర్ ఏంటంటే కన్యక గర్భవతి ఎన్ని పద్ధతులు వినియోగించాడు మానవుడు భూమి మీదకి రావడానికి? 5 పద్ధతులు. 5 పద్ధతులు
వినియోగించిందంటే ఈ పద్ధతులలో ఇప్పుడు ముసలోళ్ళకి అంటురా లేదా, మొన్న అప్పుడు ఒక సంవత్సరం కింద 60 ఏళ్ళ రుద్రాలు ఒక ఆమె ఒక బాబుకు జన్మనిచ్చింది. ఆల్రెడీ చూసినాం మొత్తం మనం. ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రాలు అన్న దాని మీద వచ్చిన తర్వాత పురుషుని ప్రణయం లేకుండానే గర్భాశయంలో ప్రవేశపెడుతున్నారు మొత్తం. మీరు గమనించండి. అంటే దేవుడు ఎప్పుడో వాడిపడి, అందుకనే ప్రసంగ గ్రంథంలో చెప్తాడు నూతనమైంది ఏమి లేదు, అన్నీ భూమి మీద నూతనమైంది ఏది లేదు, దేవుడు వాడిపడేసినాయి. వీళ్ళు ఇప్పుడు కొత్తగా మేము పరిశోధన చేసి కనుగొన్నామని వీళ్ళు చెప్తారు తప్ప బైబిల్ గ్రంథంలో చూస్తే భూమి మీద నూతనమైంది ఒక్కటి లేదు అంటే ఉండదు, అంతే. లేదు అని చెప్పేసిండు, ఉండడానికి వీల్లేదు. ఆయన చెప్పిండంటే ఉండదు, ఒకవేళ ఉండదు. కొత్తగా ఇప్పుడు ఇవన్నీ ఉపగ్రహాలు గ్రహాలు ఇగో ఇన్ని ఉన్నాయని చెప్తున్నారంటే ఆయన చెప్తుండు నక్షత్ర రాసుల సంఖ్యను ఏం చేసిండు ఆయనకే తెలియను. అవి మొత్తం ఆయన ఏ దానికి ఏంటి అన్న దాని మీద సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, ఏ ఒకదానికొకటి మహిమను బట్టి దానికి ఒకదానికొకటి విభేదం కలగజేస్తుందని ఆల్రెడీ చెప్పబడింది బైబిల్లో. అంటే ప్రతిదీ బైబిల్లో రాయబడింది కనుక బైబిలే స్ఫూర్తి, బైబిలే ప్రతిదానికి ఆధారం. 5 పద్ధతుల వల్ల మనుషులు వచ్చేసిరు చాలా జాగ్రత్తగా. ఇదొక భయంకరమైన దుర్బోధ. కయ్యేను ఆ సర్పానికి పుట్టిరని చెప్పడం అది చాలా తప్పుడు విధానం. అదొకటి. కయ్యేనును క్షమించమని ఏబేలు చనిపోయిన వెంటనే చేసింది, మొరపెట్టింది, అందుకే గుర్తేసిండు అని చెప్పడం కూడా చాలా బైబిల్కు విరుద్ధమైన బోధ. ఇది విరుద్ధమైన బోధ ఎలా అని మనం ఒకసారి ఆలోచిస్తే దీని కిందికి చదివిన తర్వాత ఒక మంచి వచనాన్ని మీకు చూపిస్తాం. కింది వచనం చూడండి, 4, 5, 6 వచనాలు కూడా. యెహోవా కయ్యేనును నీ కోపమేలా, ముఖం చిన్నబుచ్చుకుండు, కోపంతో ముఖం చిన్నబుచ్చుకుంటూ వచ్చిండు, నీ కయ్యేను నీ కోపమేలా అని నీ ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అడుగుతుండా. ఇక్కడ పెట్టండి, ఇక్కడ చూడండి. నీవు సత్క్రియ అంటే ఎవరు చేసిర్రు? తమ్ముడు సత్క్రియ చేసిండు, వీని క్రియ దుష్క్రియ, మంచి క్రియలు లేవు, తేడా. అప్పుడే ధర్మశాస్త్రం లేదు. ఎవరిని బట్టి నేర్చుకుండు? ఇద్దరు ఒకే తండ్రికి పిల్లలు కదా, ఒకే కంచం ఒకటే మంచం అన్నట్టుగా అన్నదమ్ములు అన్నప్పుడు ఒక తిరిగిన ఉంటేగా. తమ్మునికి ఏమొచ్చింది? సత్క్రియలు ఉన్నాయి. అన్నలో ఏమున్నాయి? దుష్క్రియలు ఉన్నాయి. ఈయన కోపం వచ్చింది. ఏబేలు కోపడ్డట్టు లేదు, నెమ్మదస్తుడిగా ఉన్నాడు. వీడు కోపంతో రగిలిపోయి కొన్ని సంవత్సరాల నుంచి ఉండి వీడిని అడ్డు తొలగించుకుంటే తప్ప, నేను ఇచ్చిన దాన్ని స్వీకరిస్తాడు అనుకున్నాడు తప్ప, నేను చేస్తున్న తప్పును ఒప్పుకొని వదిలిపెట్టి నా తమ్మునిలో ఉన్న మంచి సుగుణాలను నేను కూడా కలిగి ఉంటే బాగుండు అని ఆయన మార్చుకోవాలి. ఇప్పుడు కూడా చూడండి, 4 అన్నదమ్ములు ఉన్నారనుకోండి, ఒకరంటే ఒకరికి పడదు, ఆలోచనలు వేరే ఉంటాయి. ఒక తమ్మునికి అన్నకు మంచి ఆలోచన అనుకో, తమ్మునికి వేరే ఆలోచన ఉంటాయి. 4కి 4 ఆలోచనలు, విరుద్ధంగా ఆలోచనలు ఉంటాయి. ఈ బీజం ఎప్పుడు పరిగింది దొరికినా మొదటి సంతానమైన కయ్యేను ఏబేలు దాంట్లో మనం చూస్తాం. ఇద్దరు మంచిగానే ఒకే తల్లి నుంచి వచ్చారు, ఒకే తల్లి పాలు తాగారు, ఒకే తండ్రికి పుట్టిన వాళ్ళకు ఇలాంటి గుణాలేంటి వస్తే తల్లిదండ్రుల గుణాలే. తల్లి గుణం అని వస్తుంది, తండ్రి గుణం అని వస్తుంది. తండ్రి గుణం ఏంటి? ఈయన పనిలో ఉన్నాడు, బాగా నిమగ్నం అయ్యిండు. ఎవరు? అందుకనే ఆదాము మోసపరచబడలేదు అన్నాడు. అంటే మోసానికి లొంగిపోలేదు, హృదయాన్ని దేనికి ఇవ్వలే, దేవుని పని ఆయన చెప్పిన పనిలో వెళ్ళాడు. వేరే వినడానికి అవకాశం ఇచ్చి మాట్లాడి అపరాధంలో పడింది ఎవరు? అవమ్మ. వినడం వల్ల, మాటలు వినడం వల్ల ఏమైపోద్ది? మనసు చెడిపోద్ది ఖచ్చితంగా. తెలుసా, చెప్పుడు మాటల కుటుంబాలు నాశనం అయిపోతే అవ్వ. మొదటి కుటుంబం నాశనం చేసుకుంది అమ్మమ్మ గారే. మాట విని, మీకు తెలుసా ఆల్రెడీ ఆమె చెప్పింది, ఆమె అవి ముట్టకూడదు, తినకూడదని చెప్పిండు, కానీ ముట్టకూడదు అని ఆజ్ఞించిండు అని అనవసరంగా విస్తారమైన మాటల వల్ల ఏమైందట? దోషం ఉండక మానవాన్ని ఎప్పుడైతే ఆ దోషం మాట పలికింది, ఆమె ఏం దోషం మాట పలికింది? అవమ్మ ఏం మాట్లాడిందని దోషం మాట ఏం పలికింది? దేవుడు చెప్పని మాట ఏంటో చెప్పండి. కాదు, తినకూడదని దేవుడు చెప్పిండు, ముట్టకూడదని దేవుడు చెప్పలే. మీరు ముట్టకూడదు అని కూడా చెప్పిండంటే అక్కడ పట్టేసింది దుష్టుడు. ఓహో, నీకు అబద్ధం నీకు ఇష్టం, ఏం చెప్పినా నువ్వు నమ్ముతావు. ముట్టకూడదని దేవుడు చెప్పలే, ఇదొకటి కలిపి చెప్పింది, అక్కడ పట్టేసింది ఆయువు పట్టు మంచిగా. ఇక ఇన్నది, మీరు దేవతల వలె ఉంటారు ఆ పండు తింటే అన్న వెంటనే ఏమైపోయింది?
కళ్ళు తెరవపడి అందమైందిగా రమ్యమైందిగా చూసేసింది, అపరాధంలో పడింది. మరి ఈయనెందుకు అపరాధంలో పడలే? వాడు టచ్ చేసిండు, పల్లె. సేమ్ తల్లికి పుణుకు పుచ్చుకున్నట్టే వీడు అవకాశం ఇచ్చిండు. ఎవరికి? ఆ 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఉంటుంది, 4వ అధ్యాయంలో, వాకిట్లో పాపం పొంచి ఉంది అంటే దానంతలో అది పడి ఉంది. నీకు ఎందుకయ్యా? దానంతలో అది పడి ఉంది. పాపం వాకిట్లో పడి ఉన్నది. వాకిట్లో పాపం ఉన్నది. ఎబేల్లోకి రాలే, కయ్యేన్లోకి ఎందుకు వచ్చిందంటారు? ఎబేల్లోకి రాలే. పాపం అనేది ఉన్నది ఆల్రెడీ. పండు తిన్న వెంటనే పాపం అనేది లోకంలోకి వచ్చేసింది, ఆల్రెడీ ప్రవేశించింది. మొత్తం పండు ద్వారా వచ్చేసింది. అపరాధంలో పడిపోయారు. ఎవరిని తింటే ఈ తొలిచూరు పుట్టిన వాడే బలి అయిపోయాడు. అవకాశం ఇచ్చిండు. ఫస్ట్ ఎవరు అవకాశం ఇచ్చారు? అవ్వం ఇచ్చింది. సెకండ్ సార్ మళ్ళీ అవకాశం ఎవరు ఇచ్చినట? ఎబేలియలే. అంటే తండ్రి గుణగణాలు వచ్చేసినాయి ఈయనకు. అమ్మో, అనవసరమైన దానికి పోదు, ఆ అందమైన మంచి ఏదైనా తోటలో చక్కగా ఫలములు తినుకుంటూ మంచిగా ఆనందంగా ప్రతి చల్లబూట తండ్రి వచ్చేది, మాతో మాట్లాడేది, హాయిగా మేము ఉండేది. ఏంటి మా కన్నీటి బాధలు? నేలసారం నీ నిమిత్తమే ఈ నేల శిపింపబడి ఉన్నది. గచ్చు పొదలు ముళ్ళ తుప్పలు అప్పటి వరకు భూమి మీద మొలవలేదు బిడ్డ. ఇగో మేము చేసిన అపరాధానికి తల్లిదండ్రులు చెప్పరా? ఏమేం చేసిరో తల్లిదండ్రులుగా పిల్లలకు ఎదుగుతుండే చెప్పరా? మనం కూడా చెప్తాం కదండి, ఇగో ఇట్లా ఉండి అట్లా ఉండే కొన్ని విషయాలు మనకి చెప్తాం కదా. బాల్య దినాలు కానీ, మన బాల్యపు దినపులు, మనం ఎలా ఉన్నాం, తల్లిదండ్రులతో ఎలా ఉన్నామని. తండ్రి ఎవరు? దేవుడు. అంటే మీరు ఎలా వచ్చారు ఏంటంటే, మాకు బాల్యం అనేది లేదు, మీ లెక్క బాల్యం లేదు బిడ్డ, మాకు దేవుడిలా మమ్మల్ని తయారు చేసుకున్నని ఆదాము అవ్వ చెప్పకుండా వచ్చా పిల్లలకు? ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే మనం చెప్తున్నాం కదా, మనది ఏంటి ఏం కథ అనేది ఖచ్చితంగా పిల్లలకు మనం చెప్పుకుంటాం కదా. అలాగనే వీళ్ళు చెప్పకుండా వచ్చినా ఇక్కడ రాయవాళ్ళేవు, కానీ వాళ్ళు చెప్పరా? మీరు ఇమాజినేషన్ చేసుకుంటే మీరు ఆలోచించండి ఒకసారి, అర్థం చేసుకోండి ఒకసారి. తల్లిదండ్రులు మనమే చెప్తున్నాం. ఒక తండ్రిగా ఒక తల్లిగా ఎబేలుకు కయ్యేనుకు చెప్పలేదా? మీరు బాల్యంరా, ఇగో ఇంత ప్రసవ వేదన పడ్డాను, దేవుడు అన్నట్టే నేను చాలా తొలిచూరు కాన్పులో ఎంతో వేదన పడ్డాను, ఇలా సంగతి. పురుడు పోస్తుంది కూడా వాళ్ళేడు మీ నాన్నగారే పోశారు, ఇవన్నీ ఉంటాయి. ఎన్నో మాటలు చెప్పుకుంటూ ఇవన్నీ వేదన పడ్డాను అన్న దాని మీద ఈ మాటల్లో అన్నీ చెప్తుంటే వీళ్ళని ఈయన ఏమంటే సెట్ అయిపోయింది. ఎవరు? ఎబేల్ సెట్ అయ్యిండొచ్చు, కానీ కయ్యేనుకు మాత్రం సెట్ కాలే. ఏం జరుగుతుంది? అవునా, అక్కడి నుంచి వచ్చినవా అంటే ప్రశ్నించేవాడు అనమాట. ఏంటి, ఎందుకు ఇట్లా అయిపోయింది? ఘర్షణ దానికేనా? బయటికి రాగొట్టాలన్నా? ఎందుకు? అందుకేనా ఈ కష్టం పడేది? నేను పొలం సేద్యం చేస్తుంటాను, అందుకేనా ఈ కష్టం? అలాగా అందులో ఉంటే బాగుండు అసలు. ఇప్పుడు పిల్లలు కూడా కొంతమంది ఒకరు చెప్తే ఒకటి మాట, తండ్రి మాట ఓకే అంటారు, ఇంకోటి చెప్తే ఇంకొక మాటలు పిల్లలు ప్రశ్నిస్తారు. మన దాంట్లో తెలుస్తుందిగా ఖచ్చితంగా. అలాగనే ప్రశ్నించే తత్వం ఊరుకుంది, కయ్యేనుకుంది. వినయంతో నేర్చుకునే తత్వం ఊరుకుంది. ఇక్కడనే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎందుకు అతనికి ముఖం చిన్నబుచ్చుకొని అప్పుడే కోపం వచ్చింది కాదు, చాలా రోజుల నుంచి పరీక్షించుకుంటుండు. చూస్తే వీడు ఎప్పుడు చేసినా మనసు మారుతాడు, హృదయ అంతరంగానే చూస్తున్న దేవుడు అసలు వీడు ఏం చేస్తాడు, అసలు వీడు మాటికి తెచ్చి వీడు అర్పిస్తుండు తప్ప, తమ్ముడు అర్పిస్తుండు కనుక వీడు అర్పిస్తుండు మంచిగానే ఉంది. కానీ ఈ అర్పణ ఏంటి అసలు? నేను లక్ష్య పెట్టేటట్టుగా నా మనసు ఏంటో అర్థం చేసుకుంటాడు. సహోదరుని చూసానో నేర్చుకోవచ్చు కదా. అరే ఏ విషయంలో నేను తప్పిపోతున్నా, నా కోపం ఎందుకు వస్తుంది, ఎందుకు ఇది అన్నప్పుడు ఆ 7వ వచనంలో చూడండి ఎంత మంచి క్లారిటీ ఇస్తుందో దేవుడు చెప్తుంది. నీవు కోపమేలా అని చెప్తూ నువ్వు సత్క్రియ చేసిన నువ్వు ఎప్పుడు తల దించుకుంటావు? మనకు అవమానం వస్తుంది, తల ఎప్పుడు దించుకుంటామండి? తప్పు చేసినవాడు తల దించుకుంటాడు, తప్పు చేయనివాడు తలెత్తుకుంటాడు. అంటే సత్క్రియకు చెప్తున్నాడు. సత్క్రియ నువ్వు చేసిన ఎడల తలెత్తుకొనవా? మంచి పని చేస్తే నువ్వు తలెత్తుకొనవా? తలెందుకు దించుకున్నావు? నువ్వు చేసిన తప్పు, అందుకే నీకు అర్థమైపోతుంది. తల దించుకోవాలన్న జ్ఞానం ఉంది కదా. మరి పశువులను జంతువుల లెక్క దేవుడు చేయలే కదా, అవి మాటతో కలిగజేశాడు. కానీ నీకు వివేకం ఇచ్చిండు. సాక్షాత్తు ఆయన స్వరూపమందు ఆయన పోలికగా మిమ్మల్ని పుట్టించుకుండు. దేవుని గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. అవ్వమ్మ చెప్తుంది కదా, యెహోవా వలన మేము ఒక మనుషుణ్ణి సంపాదించుకుంటాం, ఆయన వల్ల మాకు కూడా వచ్చిండు. దేవుని దయ వలన, యెహోవా దయ వలన మంచిదే ఇచ్చిండు దేవుడు. పాపం ఇవ్వడు, చెడ్డది ఇవ్వడు, అసలే చెడ్డది ఇవ్వడు, మంచిదిగా ఇచ్చిండు. కానీ వీడు చెడ్డవాడిగా మారిపోయాడు, చెడ్డవాడిగా వీడు మారిండు. దేవుడు చెడ్డది ఏది ఇవ్వడు. చూడండి, నువ్వు సత్క్రియ చేయని ఎడలా అవకాశం ఇస్తుంది చూడలే. నువ్వు సత్క్రియ అయితే ఎప్పుడైతే చేయవో
వాకిట్లో పాపం పొంచి ఉన్నది. వాకిటిలో పాపము పొంచి ఉన్నది. సత్క్రియ చేయని ప్రతి ఒక్కరికి పాపం అనేది వెంబటే హృదయంలోకి వచ్చేస్తుంది. మనిషి కూడా ఎందుకు మాట్లాడేరికేనా? సత్క్రియలు మనలో లేకుండా దుష్క్రియలు ఆటోమేటిక్ వస్తాయి. మంచి మాటలు మాట్లాడరు తెలుసా. మంచిగా ఆలోచించడు. ఒక ఉన్మాదిగా, ఒక సైకోగా చెప్పిన దాన్నే చెప్పుడు, వాదించడం, ఇంటిలాదులు బాధ పెట్టడం, ఈ మారు మనసులు ఏం చేసే పని అంతా ఇదే. మీరు గమనించండి. ఒక్కడు చెడిపోయిండు, కుటుంబం ఉన్నదే నలుగురండి. నలుగురిలో ఎంత అల్లకల్లో మీరు గమనించండి. నువ్వు సత్క్రియ చేస్తే నీకు ప్రాబ్లం లేదు. చెయ్యని ఎడల వాకిట్లో పాపము పొంచి ఉన్నది. పాపం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. అప్పటిదాకా పాపం చేసినోడు లేదు, దేవుడు చెప్పింది లేదు అక్కడ. అప్పటిదాకా పాపం చేసినోడు ఎవరు లేదు, దేవుడు కలగజేసుకొని చెప్పింది ఏమి లేదు అక్కడ సందర్భం ఇక్కడ జరిగిందని ఎవరు చెప్తుండు? ఇశ్రాయేలుకు మోషే గారు మొదటి పుట్టిన వాళ్ళలో ఇలా జరిగింది, దూరం అయిపోయింది, పాపానికి ఏంటిగో ఇట్లా అయిపోయి దేవునికి దూరం అయిపోయి మనుషులు చేస్తున్న అకృత్యాలకు దేవుని సన్నిధి నుంచి వెళ్ళగొట్టడానికి కారణం ఏంటంటే మనుషుడు మార్చుకోకుండా మంచిగా పుట్టిస్తే చెడిపోయాడు వాడు అని చెప్పడానికి ప్రారంభములో పుట్టిన పిల్లలను కాంచెల్లినే కోట్ చేస్తూ ధర్మశాస్త్రాన్ని, ఈ ఆదికాండాన్ని, ప్రారంభ దినాలను వివరించుకుంటూ చెప్తుండే ఆయన. ఇంక అప్పుడు గ్రంథం రాయాలే. జరిగిపోయిన సందర్భం మొత్తం ఏం చేసి కళ్ళకు గట్టినట్టుగా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మొత్తం అరణ్య ప్రాంతంలో నడిచేటప్పుడు మొత్తం ఈ సృష్టిని చూస్తున్నాడు, ఆకాశ పక్షులను చూస్తున్నాడు, ఈ పాకే పురుగులను, ప్రతిదాన్ని చూపిస్తుంటే ఇదంతా సృష్టి అని అనంతమైన జ్ఞానం కలిగిన వాడు ఎవరు? అప్పటికే ఆయన ఎంత జ్ఞానం కలిగిన వాడికినా ప్రతి శాస్త్రం మీద పాండిత్యం పొందిన వ్యక్తి. సకల విద్యలను, ఐగుప్తులో ఉన్న సకల విద్యలను 40 సంవత్సరాలు చదువుకున్న వ్యక్తి. అన్నిటి మీద మొత్తం ప్రతి చెట్టు గురించి, ప్రతి జీవి గురించి, ప్రతి దాని మీద గురించి ఎవరికి తెలుసు? పూర్తి అవగాహన వరకు ఉంది ఆయనకున్నది. ఇక్కడ ప్రకృతిలో ఇక్కడ లోక జ్ఞానం ఉంది, దానికంటే మించి ఆత్మజ్ఞానం, ఆత్మతో నింపబడి ఆత్మజ్ఞానంతో ఉన్నాడు. ఈ రెండు తోడైతే ఇక మామూలు విషయమా? ఏ శాస్త్రవేత్తలు పనికొస్తారండి? అన్నిటి మొత్తం తీరి చెప్తూ అందరికీ కళ్ళకు గట్టినట్టుగా ప్రతీది మొత్తం చూపిస్తూ చెప్తున్న మహనీయుడు. మీరు గమనించండి, మోషే 40 సంవత్సరాలు సకల విద్యలు, ఐగుప్తులో ఉన్న సకల విద్యలు అభ్యసించిన వ్యక్తిగా, దేవుని చేత పట్టబడిన వ్యక్తిగా, దేవుడు ఎన్నుకున్న ఒక నాయకుడిగా వాళ్ళందరినీ ఈయన ద్వారా నడిపిస్తున్న విధానం వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తుడు. కయ్యేను గురించి, హేబేలు గురించి, ప్రారంభంలో తొలి దినాలలో భార్యాభర్తలైన ఆదాము అవ్వకు పుట్టిన 2 పిల్లల గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు మహనీయుడు. ఎవరు? మోషే. ఎవరికండి? ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వవాళ్ళే. వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ప్రారంభంలో చెట్ల గురించి, సూర్యచంద్ర నక్షత్రముల గురించి, విత్తనం చెట్ల గురించి మొత్తం అన్ని అపరాధములు ఎలా వచ్చినాయి 3వ అధ్యాయంలో, ఈ 2వ అధ్యాయము, 3వ అధ్యాయం, 5వ అధ్యాయం, ఈ జాతులు 6వ అధ్యాయంకి వచ్చేవరకు జలప్రలయం వచ్చేసింది మొత్తం. మీరు గమనించండి, ఈ అన్నిటి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క నేపథ్యం మొత్తం దాన్ని మంచిగా వివరించుకుంటూ కళ్ళకు కట్టినట్టుగా, ప్రొజెక్టర్ వేసి చూపించుకుంటే ఒక బొమ్మలు చూపించుకున్నట్టుగా, వాళ్ళ కళ్ళకు కట్టినట్టుగా మంచిగా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఎవరు వస్తున్నారు? మోషే వస్తున్నాడు. ప్రియమైన దేవుడు, మీరు గమనించండి, ఇక్కడికి వచ్చే వరకు నువ్వు సత్క్రియ చెయ్యని ఎడల ఏమైపోతుందా? వాకిట్లో పాపము పొంచి ఉంది. సత్క్రియ చేయని ఎడల వాకిట్లో పాపము పొంచి ఉంది. హేబేలు సత్క్రియ చేసినాడు గనకనే ఆ పాపము ఆయన హృదయంలోనికి రాలేదు. దాని మీద ఏం కలుగుతాడు ఇతనికి? వాకిట్లో పాపము పొంచి ఉన్నదా? నీ ఎడల ఏం కలుగుతాడా? నీకు కాదు కలిగింది, దానికే కలుగుతుంది. ఎందుకు? నువ్వు సత్క్రియ చేస్తావు. సత్క్రియ చేయని ప్రతి ఒక్కరిలోనికి ఏమవుతుందని ఉంది, అది వస్తుంది, నువ్వు నేలుతుంది. నువ్వు బానిసవు పాపానికి. గమనించండి, అదేమట ఈయనకు వాంచగలిగిందా, దానికి వాంచగలిగిందా? కోరిక దేనికి కలిగిందండి? పాపానికి ఏం చేసింది? వాంఛ, కోరిక కలిగింది, నీలోనికి వచ్చేసింది. అందుకే భ్రష్టుడైపోయింది. తమ్ముని కొట్టాలన్న అప్పటిదాకా ఎప్పుడు కొట్టలేదండి. ఇలా కొట్టుకున్న వాళ్ళు కాదు వాళ్ళు. ఎప్పుడు కొట్టుకొని కూడా ఏదానికి వస్తుంది కూడా చెప్పండి, దేనికి కూడా వస్తుంది? చిరకనా విస్తారమైన పనులు ఎవరి పనులు వాళ్ళే ఉన్నాయి. నిమగ్నం అయిపోతారు. మొత్తం గొడవలు పెట్టుకుంటాం వీలే లేదు అసలు. తల్లిదండ్రులు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు, నీకు ఎంత కావాలో అంత ఉంది, సకల సంపద ఉంది మొత్తం విపరీతంగా. గొడవలు ఎందుకు వస్తాయి? అసలే వీళ్ళు కొట్టుకోవడం అవకాశాలే రాలే.
ఈ కొట్టుకోవాలి, వాని కొట్టాలి, వాని రక్తం కళ్ళ చూడాలన్న ఆశ ఎప్పుడు వచ్చింది దీనికి? వాకిట్లో ఉన్నదానికి ఏమైపోయిందట? దానికి వాకిట్లో ఉన్నదానికి ఏమైందట? ఎవరి మీద కలిగింది వాంఛ? సత్క్రియ ఎవరు చేయలేదు? ఏబేలు చేయలే. చేయకపోయేవారు కదా. వాకిట్లో ఉన్నదానికి ఏమొచ్చింది? పాపం. వాంఛ ఎవరి మీద కలిగింది? కయ్యేని మీద కలిగింది. వాంఛ రంగం ఏమైపోయింది? అది లోపలికి వచ్చేసిందండి. లోపలికి వచ్చేసిన తర్వాత చూడండి ఏమంటుండగా, అది నీలోనికి వస్తుంది. ఇక నిన్నేమైపోద్ది? నువ్వు వెళ్తావు, ఇక అయిపోద్ది. ఇక అది నీలోనికి వస్తుంది. ఫస్ట్ వాంచగలుగుతుంది దానికి, అది నీలోనికి వస్తుంది, అది నువ్వు వెళ్తావు ఇక ఖచ్చితంగా అని చెప్తున్నా. కయ్యేను తన తమ్ముడైన ఏబేలుతో ఎప్పుడు మాట్లాడుకుండు? అప్పుడు మామూలుగా మాట్లాడుతుండు కదా, ఎప్పుడు యథావిధిగా మాట్లాడుతుండు. నిన్న మొన్న మాట్లాడలేదా, ఈరోజు కూడా గట్టిగా మాట్లాడుతాను మా అన్న, రోజు మాట్లాడుకుంటాం కదా అని మామూలుగా మాట్లాడుకుంటుండు. ఆ పాపం ఎప్పుడైతే వానిలోనికి వచ్చిందో, కొడతాడు, మా అన్న కొడతాడని కయ్యేని అనుకోలే, ఏబేలు అనుకోలే. ఇలాగ దీంతో కొడితే వాడు చచ్చిపోతాడు, బ్లడ్ బయటకు వస్తుందని ఎవరికి తెలియదు? కయ్యేనికి అసలు తెలియదు. అప్పటి వరకు ఎవరు భూమి మీద చచ్చిపోలే. ఏం చేసిండు? ఇక మాట్లాడుతుందుకు వచ్చిండు, మాట్లాడుతుండు, ఏమరపాటున ఉండు. వీడేదంతో మొత్తం ఒక్కటి దెబ్బ కొట్టినట్టుండు. ఆ దెబ్బ తలగరాని కాడ తగిలిపోయింది. అమ్మటే స్పాట్ల ప్రాణం పోయిందండి. పెరుగులా అన్నట్టు, దునుకులా అన్నట్టు, కొట్టుకున్నట్టు ఇదంతా సందర్భం ఏమీ లేదు అక్కడ. మనం చాలా జాగ్రత్తగా ఉంటే ఒక్క ఏటుకే గొర్రెపొట్టెలు తీసుకొచ్చి బలిస్తేప్పుడు ఏం చేస్తారు? పెద్ద కొడవలు పెట్టి తీసుకొచ్చి ఏమేస్తుంది? తల మొండెం వేరైపోవాలి, ఒక్క దెబ్బకిలా అయిపోవాలి. అవునా? బలివ్వడానికి. మీరు గమనించండి, వీడు ఇలా కొడితే చచ్చిపోతాడన్న సంగతి జంతువులు చచ్చిపోయినాయి. గొర్రెలను అర్పణ ఇచ్చారు, అగ్నిలో కాల్చేసారు, అప్పటిదాకా అయిపోయినాయి. ఈ చచ్చిపోతందుకున్నాయి, మేము అన్నిటిని బలిచ్చడానికే ఉన్నామో అనుకునేమో మన కాబోలు. కొడితే వీడు భయపడి అర్పణ మానేస్తాడు, నేనే అర్పించుకుంటే ఇక అయినట్టుగా దేవుడు తీసుకుంటాడు అన్న ఏం ఆలోచించిండు ఆయన మొత్తం మీద. అయితే మాట్లాడుతున్నాడు అంతే, మాట్లాడుతుంది ఆయన వచ్చిండు, మా అన్నే కదా మాట్లాడింది, ఎప్పుడు మేము మాట్లాడుకుంటాం కదా అన్నట్టుగా ఈయన సైలెంట్గా ఉన్నాడు. వచ్చి ఏం చేసిండు చూడండి, మీద పడి అంటుంది చూడండి. వారి పొలంలో ఉన్నప్పుడు కయ్యేను మీద పడి అంటే దుమ్మిగా వచ్చేసిండు. ఆయన అనుకోలేదు, పడ్డాడు. మీద పడి అతను చంపాడు. మీరు గమనించండి, మీద పడి మాట్లాడుతుందికి వచ్చినాడు. మీద పడడం ఎప్పుడు? ఎంత కసి ఉంటే పడుతుంది మీద, ఎంత కసి ఉంటే చేయలేస్తుంది, ఎంత కసి ఉంటే పనులు కొరుకుతాడు, ఎంత కసి ఉంటే మొత్తం అడ్డు తొలగించుకోవాలన్న ఆలోచన ఉంటుంది. మీరు గమనించండి ఎంత కసి. ఈ కసికి క్రోధానికి మొత్తం మూలం దుష్టుడు తెలుసా? ఈ క్రోధంతో కసితో ఒకరు చంపాలి, వీని కొట్టాలి, మనం ఏదైనా చేయాలని మొత్తం భయంకరమైన ఈ క్రోధంతో ఆలోచించే వాళ్ళందరూ మనుషులకు భయంకరంగా ఇలా ఆలోచించే ప్రతి ఒక్కడు ఎవరి సంబంధం అంటే దుష్టుని సంబంధం. అది ఏమైపోయింది? వాంఛ. అది వచ్చింది లోపలికి, ఎమ్మటే ఏలేండు. అప్పటిదాకా ఎప్పుడు ఏమనలే, టక్కున వచ్చేసి నువ్వు మాట్లాడుతూ తమ్మిని మీద పడి చంపేసిందండి. చచ్చిపోయిన తర్వాత ఈయన మొర పెడుతుంది. ఏంటి? ఈయన మొర పెడుతుంది, రక్తం చూడండి ఏమంటుండే, ఇక రియాక్ట్ అవుతాడు ఇక దేవుడు. యెహోవా వచ్చి అడుగుతుండండి, యెహోవా ఏమంటున్నాడు? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యను అడగగా అతడు, మీరు గమనించండి, ఎక్కడ ఉన్నాడా అంటే కళ్ళెదుటి లేడా? ఎక్కడ ఉన్నాడో అడుగుతున్నాడు. ఎక్కడ పెట్టిండో తెలుసు. ఒకరు పాత పెట్టిండు అనుకో, ఏ చెట్లకు గుంజేసినా కూడా దేవునికి తెలుసు. ఎక్కడ ఉన్నాడయ్యా నీ తమ్ముడు ఏబేలు ఎక్కడ ఉన్నాడు? నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడు కయ్యేను అని అన్నప్పుడు వీడు ఏంటి, పాపం వచ్చింది కనుక ఏం సమాధానం కూడా తలబిరుసు సమాధానం అంటారు దీన్ని. ఏం మాట్లాడుతుంది చూడండి, నేను ఎరగను అంటే ఓకే పర్లేదు, నేను ఎరగను అన్నాడు. అన్న తర్వాత మళ్ళొక మాట ఏమంటుంది చూడు. మనం కూడా చెప్పేటప్పుడు చిన్నగా చెప్పరు సమాధానం, మళ్ళీ అడగకుండా ఏదో చేదు మాట అంటారు. అవునా? మంచిగా మనం ఏది చెప్తున్నాం అనుకో, వాళ్ళతో మళ్ళీ మాట్లాడకుండా అక్కడి నుంచి మనం పారిపోతాడు ఒక ముత్క మాట అంటారు భయంకరంగా. ఈ బూతులాంటి ఒక మంచి మాటలు చెప్తుంది కొత్తం కదా, వీడు నాతో ఏదో నీతి మాటలు చెప్తున్నాని ఆ నోరు ముప్పినందుకు వీడు ఏదో చెడ్డ బూతు మాట మాట్లాడతాడు. అంతేనా కాదా? వీడేమంటాడు, నా తమ్ముడికేమో నేను కావాలవాడినా, నువ్వు నన్ను వచ్చి అడుగుతున్నది, నా పనిలో నేనున్నా అట్లా అనొచ్చా? ఇప్పుడు లోకం కూడా అదే, మంచి మాటలు చెప్తున్నాను అనుకో, వీడేమని ఆడు క్రియలు మార్చుకోడు, మంచి మాటలు చెప్తూ మీదికి తిరగబడతాడు. అవును, మనిషికున్న జబ్బు ఇప్పటిది కాదు, ఇది కయ్యేను నుంచెళ్ళి ప్రారంభమైంది అని జైతే యాత్ర. ఆయనకున్న వాడు లేడు, ఆయన సంతానం పోయింది, వాడు పోయిండు. వానుకున్న లక్షణాలు మొత్తం
ఉన్నాయి. ఎందుకంటే మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు అంటారు కొత్త నిబంధనలో కూడా. మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు అంటే ఉన్నోళ్ళు బొచ్చడి మంది ఉండరు మన తమ్ముళ్ళు లోకంలో. కయ్యాడు లేడు, ఆడెప్పుడో చచ్చిపోయాడు. వానికి వారసత్వాన్ని కొనసాగించే దుష్ట దుర్మార్గులు చాలామంది వచ్చారు. వాళ్ళు లేడని మనం చదువుకుంటున్నాం. వానితోనే అంతరించిపోయింది ఇది, ఈ గుణగణాలు మొత్తం పోయినాయని మనం అనుకుంటే కొత్త నిబంధనలు ఏమంటాడు, మనం కయ్యేను వంటి వారమై ఉండరాదు. వాడు తమ్మిని ఎందుకు చంపి, వీడు దుష్టుడై ఉండి తమ్మిని చంపానని చెప్తాడు. అంటే మీరు గమనించండి, ఎప్పుడో చచ్చిపోయినాడు మళ్ళీ నూతన నిబంధనలు కూడా ఈయన దలుచుకుంటుండు, మన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాపిస్తుండంటే వీడు చేసిన ఘోరకాలు ఇంత అంతా కాదు. వీడి క్యారెక్టర్ మంచిగా లేదు. ఎవరిది? కయ్యనిది. సత్క్రియ చేయలేదు. సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకున్నావా అంటే వీడు దుష్క్రియలు చేసిండు, అందుకనే తలదించుకుండు, అందుకనే చిన్నబుచ్చుకుండు. అందుకనే వీడి ఎప్పుడైతే ఆ సత్క్రియ చేయలేదో కథ వెంబటే ఆ వాకిట్లో ఉన్నది ఏమైంది, పాపం. దాదే ఆ పాపానికే నీ మీద వాంచగలిగి అది వచ్చింది. నువ్వు దాన్ని ఏలితే నీ తమ్ముని నిష్కారణంగా తమ్ముడిని చంపేసి చక్కగా మాయం చేసింది మొత్తం మీద. ఒకవేళ ఎదురుగా ఉంటే ఏంటి ఇట్లా పడి ఉన్నాడని అడుగు. మరి ఎదురుగా ఉన్నాడు అనుకో, ఏంటి నీ తమ్ముడు ఇలా పడి ఉన్నాడని అడుగు. పడి ఉన్నాడంటే వీడు చూసిండు, ఏం చూసే వరకు ఏం ఉలుకు పలుకు ఏం లేదు, లేకపోయే వరకు ఏదో మొత్తం మీద ఏం చేసిండో కానీ ఇక్కడ పాతి పెట్టిండా ఏమైనా పెట్టిండని మనకు బైబిల్లో ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు, రాయబడలే. కానీ మొత్తం మీద అయితే కళ్ళ ముంగడ అవుపడట్లేదు. ఎక్కడ ఉన్నాడు అని దేవుడు అడిగిండు. నా తమ్ముడికి నేను ఎరగనన్నది ఒకటి, తర్వాత నా మళ్ళా అడుగుతాడేమో అని గట్టిగా ఒకటి చెప్తే అయిపోద్ది అన్నట్టుగా వీడు ఏమంటాడు, నా తమ్ముడికి నేను కావాలి వాడనా అన్నప్పుడు దేవుడు ఎలా రియాక్ట్ అవుతుంది చూడండి. చెప్తుండగా అప్పుడు ఆయన అంటే తండ్రి అయిన దేవుడు, అప్పుడు ఆయన నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వు చెప్తేనే కానీ నాకు తెలుస్తుంది అనుకుంటున్నావా, నీ యథార్థత నేను పరీక్షించిందా, నీ యథార్థత ఇక్కడనే లేదు, నువ్వు అర్పించిన అర్పణ ఎక్కడ నేను తీసుకుంటా, నువ్వు తిన్నగా మాట చెప్తున్నావు ఏమన్నా, అయ్యా పొరపాటు జరిగిపోయింది ఏదో ఇట్లా అన్నా దేవుడా, వాడు ఉలుకు పలుకు లేడు, నా తమ్ముడిని ఏదైనా చెయ్యి, ఇగో ఇట్లా అయిపోయిండు, ఏందయ్యా తీసుకొచ్చి ఇగో నా తమ్ముడికి ఇట్లా అయిపోయిండు, నేను కోపంతో ఒప్పుకుంటున్నా, ఇడు కప్పుకుంటున్నా, ఏదైనా జరిగిపోయింది, ఆయన వచ్చిండు, పెద్ద ఆయన వచ్చిండు, వచ్చి అడిగేటప్పుడు ఏమనాలేడు, యథార్థంగా ఉంటే మంచిగా ఉంటే, ఏ పాపం చేసిన దానికి పశ్చాత్తాపడితే మంచిగా ఉంటే ఏమనాలి, నేను గిట్లా అన్నా వీడు పడిపోయిండు అయ్యా, ఏదో మరి మీరు చూడండి నాకు కాలు చేతులు ఆడట్లేదు, లేకపోతే నాకు ఇది అయిపోయిందని ఏదో బతిమాడుకుని ఏదైనా చేస్తే దేవుడు ఏదో ఖచ్చితంగా మరి దానికి ఒప్పుకుంటే బాగానే ఉండు. వీడు కప్పుకుంటుండు మొత్తం, నా తమ్ముడికి నేను కావాలి వాడినా, నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావాలి వాడినా అని ఎవరితో చెప్తుడు, సాక్షాత్ దేవునితోనే చెప్తుండు ఈ మహనీయుడు. ఎవరు? కయ్యేను, దుష్టుని సంబంధీయుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు చెప్తుండు, నువ్వేదో దాచేస్తే, నువ్వు పూడి చేస్తే ఎక్కడ కనబడిన స్పష్టమేమని నాకుందా, మీరు ఏ మూలనున్నా ఎక్కడున్నా నాకు క్లియర్గా, ఎందుకంటే అనంతమైన విశ్వాన్ని మాట ద్వారా కలగజేశాను నేను, సమస్తం నాకు తెలుసు కదా, అక్కడనే పరీక్షిస్తే అక్కడనే ఫెయిల్యూర్ అయిపోయింది. ఎవరు? కయ్యేను. అయ్యా ఇట్లా సంగతి నా తమ్ముడు ఇలా అయిపోయిండు, ఇది పరిస్థితి అని చెప్తే ఏమైపోయింది, యథార్థతుండు అంటే ఏమైపోయింది, పాపం వచ్చిందంటే ఒక పట్టాన వాడు చేసే తప్పును ఒప్పుకోవడానికి మనం అర్థం చేసుకోవాలి. అది వచ్చి నీలోనికి వచ్చి నువ్వు దాన్ని ఏళ్ళేమనుకో, నువ్వు చేస్తున్న తప్పని నీకు తెలిసినా కూడా నేను తప్పని నువ్వు ఒప్పుకోవు. వాడు ఉన్నంత కాలం నేను చేస్తున్నా నీకు పశ్చాత్తాపం పుట్టదు దరిద్రుడా, నువ్వు మొత్తం ఇదే ఆ కయ్యనుకున్నదే స్వభావం. వాడు వచ్చి తండ్రి అయిన దేవుడు వచ్చి అడిగినప్పుడు, అయ్యా నేను చేసింది పొరపాటే, అయ్యో నాకు చూసేవరకలు వానికి బ్లడ్ వచ్చేసింది, మొత్తం రక్తం వచ్చేసింది, ఈ తమ్ముడు ఇలా అయిపోయిండు, ఉరుకు లేదు పలుకు లేదు అని గుండెలు బాదుకుంటూ ఏడిస్తే దేవుడు కరుణించడేమో, అమ్మ బాగా పోయిండు, పోని దరిద్రం పోయింది, ఎన్ని రోజుల నుంచి కోపాన్ని తీర్చుకున్నా, ఎంత క్రోధం పెంచుకుండో, తమ్ముని మీద ఎంత పగ పెంచుకుండో. అందుకనే పగ పెంచుకున్నాడు రక్త సంబంధులు అక్కల మీద కానీ, అన్నల మీద కానీ, తమ్ముల మీద కానీ, తోడబుట్టినోళ్ళ మీద కానీ, ఆడు ఎవడన్నాడు, ఈ దుర్మార్గులు ఇష్టం వచ్చినట్టు తిడతారు, బయట వాళ్ళకంటే అధ్వానంగా తిడతారు. ఇక్కడ భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, అక్కలు, రక్త సంబంధం, ఈడు ఎవడు చూడాడు, ఈడు ఏంది ఈ పగతో రగిలిపోయి నా రక్తము అని ఇది అన్నీ ఉండదు, ఇక నరరూప రాక్షసుడిగా మారిపోతాడు. పిచ్చెక్కిపోతే ఇంత మాట అంటుంటే నేనేమన్నా పిచ్చి అయిపోతాం మనమే. అయ్యో ఎందుకు ఇట్లా దారుణంగా తిడుతుందంటే, అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు దుస్తులను మీరు గమనించండి, కయ్యేను సంతానం అనుకోవాలి అంతే. కయ్యేను సంతానం, వీడు ఒక పట్టానం ఒప్పుకుంటున్నా, పశ్చాత్తాపం ఉందా, బాధపడుతుండా, అన్నీ ఒగరబోతు మాటలు మాట్లాడుతూ దేవుని మీద అంటూ ఇలా ఏం పశ్చాత్తాపం లేదు, మా ఆయన చేసిండు తప్పకుండా వచ్చిండు, ఏం లాగా ఉన్నాడు. ఇక చూడు ఏమంటుండో చూడు, మంచి మాట,
నీ తమ్ముని రక్తము ఒక స్వరము నేలలో నుండి, అంటే దేహంలో నుంచి బయటికి వెళ్ళింది, అయిపోయింది, దేహం మాయం చేసి నీకు అడితోడవాడు అనుకుంటున్నావా నువ్వు? ప్రాణానికి ఆధారం ఏంటి? ఆ రక్తం కూడా ఏమైపోతుంది? మొర అంటే అర్థం ఏంటండి? మొర అంటే అర్థం ఏంటి చెప్పండి? మొర అంటే ఏంటి? క్షమించమనా, శిక్షించమనా? మొర అంటే ఏంది? మొర అంటే ఏంటని 18వ అధ్యాయం ఆదికాండము, మళ్ళీ వద్దాం ఇక్కడికి. 18:20 చూడండి ఒకసారి. అబ్రహాము మరి వాళ్ళకు సంతానం ఇవ్వడానికి ముగ్గురు దేవదూతలు వస్తారు. ముగ్గురు దేవదూతలు వచ్చి భోజనం చేసుకొని మంచిగా ఆహారం, ఒక లేగదూడను వధిస్తాడు. ఎవరు? అబ్రహాము మందకెళ్ళిపోయి ఒక లేగదూడను వధించేసి సారమ్మ కప్పగిస్తే మొత్తం వంటలు, మంచిగా పొంగని రొట్టెలు, 3 మానికల మెత్తటి పిండి, మంచిగా పిసికి పొంగని రొట్టెలు చేసి మంచిగా మాంసం అన్నీ సిద్ధపరుస్తుంది మొత్తం సకలం. ఆ 18వ అధ్యాయం మొత్తం నేపథ్యం మొత్తం అదే. అయిపోయినాక వీళ్ళు భోజనం చేసుకున్న తర్వాత మరుసటికి సంవత్సరానికి వచ్చే వరకు నీ కౌగిట్లో కుమారుడు ఉంటాడంటే ఈమె నవ్వుతుంది. ఎవరమ్మా? సారమ్మ నవ్వుతుంది. అయ్యో నేను వృద్ధులా అయిపోయినా కదా, ఇప్పుడు నేను నా భర్తతో నేను సుఖం పొంది ఇప్పుడు నా కొడుకు ఏంటని ఆమె నవ్వుతుంది. ఎవరు? సారమ్మ నవ్వుతుంది. నవ్వినప్పుడు లేదు నువ్వు నవ్వినావంటే నేను నవ్వలే అంటుంది, భయపడుతుంది ఆమె అని చెప్తుంది. సరే ఖచ్చితంగా ఇది నెరవేరుతుంది కంపల్సరీ, మరుసటికి దినానికి వస్తానని చెప్తుంది. వెళ్ళిపోతుంటారు. వెళ్ళిపోయేటప్పుడు సుధకుమార్ దిక్కు చూస్తారు. ఇక ఆ సందర్భం అక్కడ మాట్లాడుతుంటారు. అయితే నేను చేసేది నా అబ్రహాముకు చెప్పేదనా? అమ్మో నా స్నేహితుడు, నేను చేయబోయినది ఏదైనా సరే అబ్రహాముకు నేను దాచదనా? ఏదైనా నేను ఓపెన్గా మాట్లాడతా అన్నట్టుగా దేవుడు తన దూతలతో మాట్లాడిస్తున్న సందర్భంలో ఒక 40 మంది కాడ స్టార్ట్ చేస్తాడు, 50 మంది కాడ స్టార్ట్ చేస్తాడు. 5 మంది తగ్గుతారు, 5 మంది తగ్గుతారు, 10 మంది తగ్గుతారు, 30కి 40కి 50 నుంచి వెళ్ళి 40 వచ్చింది, 40 నుంచి వెళ్ళి 30 వచ్చింది, 30 నుంచి వెళ్ళి 20 వచ్చింది, 20 నుంచి వెళ్ళి ఎక్కడికి వచ్చింది? 10 వచ్చింది. 10 వచ్చే వరకు ఆపన్నాడు. 50 కాడ స్టార్ట్ చేస్తే పట్టుమని 10 మంది లేరు, 40 పోని 10 మంది కూడా లేరు. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. ఈ 4లో ఒకరు పోయిరు. 2 తల్లిదండ్రులు కదా, ఇప్పుడు 2 కూతుర్లు, లోతు గారు భార్య, లోతు 2 ఆడపిల్లలు. ఈ అమ్మగారు లోకాశంలో ఉంది, తల్లిగారు ఈమె పోయింది. మీరు గమనించండి. ఇదంతా సందర్భాన్ని ఆ అధ్యాయంలో మనకు 19వ అధ్యాయానికి వచ్చే వరకు మొత్తం టోటల్గా మనకు తెలుస్తుంది. మనకు కావాల్సిన కంటెంట్ మాత్రమే చెప్తున్నాను నేను. 20వ అధ్యాయం చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాల మొర ఏమని మొర పెడతాయండి? సొదొమ గొమొర్రాల మొర్ర ఏమని మొర పెట్టింది? ఏమని మొర పెట్టిందండి? దాన్ని అంతం చేస్తామంటే ఈయన ఏమంటాడు? 50 మందిట కాప ఎవరు పెట్టిరు? అబ్రహాము లోతు అనీతిమంతులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేస్తావా ప్రభువా అని 50 కాడ స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఎవరు నివసిస్తున్నారు? తన తమ్ముని కొడుకు లోతు నివసిస్తుండు మొత్తం. అమ్మో అక్కడ నా బంధువులు ఉన్నారు, నా రక్త సంబంధికులు ఉన్నారు, అక్కడ ఉన్నారు. అక్కడ కూడా వాళ్ళు మంచిగా పిల్లలు వాళ్ళందరూ ఉన్నారు. అనీతిమంతులు వాళ్ళు కావచ్చు, నీతిమంతులు నా పిల్లలు ఉన్నారు అక్కడ. ఖచ్చితంగా నిన్ను వెంబడించే వాళ్ళు, నీ మనసు ఎరిగిన వాళ్ళు, నీ గురించి బతికే వాళ్ళు ఉన్నారయ్యా. అనీతిమంతులతో పాటు నీతిమంతులను నువ్వు నాశనం చేస్తావా అని తెగించి ఒక మాట అడుగుతున్నాయా. 50 మంది కాడ స్టార్ట్ చేస్తే 10 మందికి, అంటే 40 మంది తీసినాం, 10 మంది కాడ ఆపుతాడు దేవుడిగా. ఆ 10 మంది కూడా లేరు. బయలుదేరిపోయిన తర్వాత అక్కడ సుధమ్మ మీదనో గుమ్మర్రం మీదనో, అంటే ఈ సుధగుమ్మర పట్టణాల మొర అక్కడికి చేరింది. ఏమని చేరుతుంది? నాశనం చేయి ప్రభువా. అందరూ పరశరీరానుసారులు వ్యభిచారులు అయిపోయారు. ఆ 19వ అధ్యాయానికి వచ్చే వరకు దేవదూతలు వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? నీ ఇంటికి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు? బాలులు లేరు, వృద్ధులు లేరు, ఎవరు లేరు. ఆ ఇల్లు మొత్తం చుట్టేసుకొని లోతు బయటికి రా, నీ దగ్గరకు వచ్చిన వారిని బయటికి తీసుకొని రా, వాళ్ళని మేము కూడినట్టంటే పాపం చేస్తాం. అంటే ఎంత పెచ్చరిల్లిపోయిందో మీరు గమనించండి. కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు? ఆయన ఏమంటాడు? అయ్యా పురుషుని ఎరగని 2 కన్యకలు, 2 కూతురు నాకు ఉన్నారు, వీళ్ళు నా ఇంటి నీడకు వచ్చారు, నా దగ్గరకు వచ్చారు. అయితే వీళ్ళని వదిలేసేయి. అవసరం అనుకోండి, మీ మనసుకు వచ్చినట్టు నా బిడ్డలను చేసుకోమంటాడు. నీతి మాట్లాడు, నా బిడ్డలను ఏమైనా చేసుకోండి, వీళ్ళు నా ఇంటి నీడకు వచ్చారు, వాళ్ళని మాత్రం ఏం చేయొద్దయ్యా మహాప్రభు అని వీళ్ళని బతిలాడుకుంటారు. ఎవర్రా నువ్వు బయట నుంచి వచ్చి ఒక పరదేశిగా ఉండి మాకు తీర్పడిగా నువ్వు తీర్పు తీరుతున్నావా? మాకు ఖచ్చితంగా వాళ్ళే కావాలి అని ఖచ్చితంగా బాగా చీకటి వాళ్ళ కళ్ళ ముంగట చేసేసి కథం లోపలికి వాళ్ళని తీసుకొని పోయిన తర్వాత దెలువాడుతూ ఉంటారు. అవన్నీ దొరకదు, గుమ్మాలు దొరకవు. అంత చీకటి కలగజేసి వాళ్ళను లాక్కొని చేతులు పట్టుకొని లాక్కున్న తర్వాత ఆ సుధమ గుమ్మర పట్టణం ఏంటంటే సుధమ మీదనో గుమ్మర్రం మీదనో ఆకాశం నుంచి అగ్నిగంధకంలో కురిపించిన సందర్భం ఉంటుంది. 19వ అధ్యాయంలో మీరు చూడండి. కొంచెం మీకు తెలియజేస్తున్నది ఆ సందర్భం మొత్తం. అందుకే వివరించడానికి చాలా ఎక్కువ అయిపోద్ది కనుక
మీరు గమనించండి, మొరకున్న అర్థం ఏం దొరికినా వీళ్ళని తీసేయమనే అర్థం. తీసేయమనగా అర్థం. సుధమ మీదను గుమ్మర్ర మీద ఆ పట్టణాల మీద ఆయన మొర గొప్పదని ఆయన సన్నిధికి తెరిచిందంటే దేవదూతలు ఎందుకు వచ్చినాయి? వారి పాపాలు సంపూర్ణ చేసిరా లేదా? ఈ సుధమ గుమ్మర పట్టణాల్లో నివసిస్తున్న వీళ్ళు వాళ్ళ పాపం పరిపూర్ణమైపోయిందా, సంపూర్ణమైందా, దాన్ని బట్టి మొత్తం లేపేద్దాం, తీసేద్దాం అని దేవదూతలను పంపితే నిజంగా పరిపూర్ణం అయిపోయింది. అక్కడి నుంచి లోతును, ఆ లోతు భార్యను, ఆ ఇద్దరు కూతురుని తీసుకుపోతారు. చెయ్యి బట్టి లాక్కొని తీసుకుపోతారు. వెనక తిరిగిపోతాంటే అమ్మగారు ఎందుకో టక్కును చూస్తుంది, ఆమె ఉప్పు సమం అయిపోద్ది, బిడ్డలు వెళ్ళిపోతారు. ఆ సందర్భం మీకు తెలుసు. మీరు గమనించండి, మొర అంటే శిక్షించమనే. ఇది క్లారిటీ రాకపోతే 9వ అధ్యాయం కూడా చూడండి. ఈ ఆదికాండంలోని 9వ అధ్యాయం కూడా చూడండి. కొత్త విషయాలు చెప్తామని మొత్తం మనుషులందరినీ పక్కదారి పట్టించి దేవుని మనసును అర్థం చేసుకోకుండా మనుషులను ఒక మానసిక రోగులుగా తయారు చేస్తారు. వాక్యాన్ని గొప్ప చేస్తలేదు. వీళ్ళు గొప్పగా ఏదో కొత్త విషయం చెప్పామని రకరకాలుగా అన్ని విరుద్ధమైన ఆలోచన చేస్తారు. చూడండి 4వ వచనం. ఆయనను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు, రక్తమే దానికి ప్రారంభం చెప్తూ 5వ వచనంలో చూడండి. జంతువులు తినేటట్టుగా ఈ జలప్రలయం వచ్చిన తర్వాత మొత్తం నోవాహు రక్షింపబడిన తర్వాత అరారతు పర్వతం మీదకి వచ్చిన తర్వాత నోవాహు ఆ ఓడ నిలబడ్డ తర్వాత ఆయన బలుడు అర్పించిన తర్వాత వీళ్ళ 3 కొడుకులను ఆశీర్వదించిన సందర్భం ఇది. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, అన్నిటికీ ఉంటుంది. ఈ ఆకాశ పక్షులకును, జంతువులకును, అన్నిటికీ, అడవి జంతువులకును, మృగాలకు మీ భయము, మీ బెదురు ఉంటుందని పై సందర్భాల్లో మొత్తం చెప్తూ మీరు అన్నిటి తినండి, కాకపోతే రక్తంతో కలిపి తినకండి. నీట్గా కడుక్కొని ఆ మాంసం తినండి, కానీ రక్తం వద్దు, ఎందుకంటే రక్తం దాని ప్రాణం, వద్దు మీకు, అది తినకూడదు అన్న దాని మీద చెప్తూ ఇక్కడ ఒక మంచి మాట 5వ అధ్యాయంలో అద్భుతమైన మాట చెప్తుంది చూడండి. మరియు మీకు ప్రాణమైన మీ రక్తము గూర్చి. విచారణ అంటే ఏంటండి? విచారణ అంటే ఏంటి? ఇన్వెస్టిగేషన్. విచారణ అంటే ఏంటంటే ఎక్కడైనా మర్డర్ జరిగింది అనుకోండి, హత్య జరిగింది. హత్య జరిగితే ఏం జరుగుతారు? పోలీసులు ఏమంటే రంగంలోకి దిగిపోతారు, ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. అతడి సిగరెట్ ముక్క, లేకపోతే అచ్చుల, వేలు ముద్రల, రకరకాలుగా మొత్తం అన్నింటినీ ఆధారంగా విచారణ అనేది కేసు టేకప్ చేసి ఖచ్చితంగా వాడు తప్పు చేసేవాడు ఆ తొందరలో, ఆ భయములో ఏదో ఒకటి ఆధారం అనేది వదిలిపెట్టిపోతారు. అందుకని క్షుణ్ణంగా వాళ్ళు భూతద్దంతో చూస్తారు, మరీ చిన్నగా మైస్క్రోప్లో చూస్తారు, చాలా చిన్నగా ఎక్కడ వేలు ముద్రలు ఉన్నాయా, వెంట్రుకలు ఉన్నాయా, అసలు ఏది ఉన్నది ఏంది, ఏదన్నా చిన్న ఎవిడెన్స్, బ్లడ్ వాంది ఏమన్నా ఉందా, లేకపోతే ఇదేముంది, ఎక్కడ ఉన్నది, అచ్చులు, ప్రతిదీ ఏం చేస్తారు వాళ్ళు? క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు, మొత్తం విచారణ చేస్తుంటారు మొత్తం. మీరు గమనించండి, ఇక్కడ దేవుడు ఏమంటుండు? విచారణ చేస్తాను నేను, ఖచ్చితంగా విచారణ చేస్తా అంటే ఏమైపోతుంది? మానవులకు మనకే ఇంత తెలివి ఉండి ఎక్కడ, ఎందుకు జరిగింది, ఏంటి, ఎవరి వల్ల ఇలా జరిగింది, అచ్చగాయం ఎందుకు హత్య చేయబడింది, ఇది ఏంటి, ఏం కథ. ఇంకా పాపం వివేకానంద రెడ్డిది, వైఎస్ రాజశేఖర రెడ్డి తమ్ముని వివేకానంద రెడ్డిది ఇప్పటికీ అది ఇన్వెస్టిగేషన్లో జరుగుతూనే ఉంది. ఇంకా చూస్తూనే కొన్ని సంవత్సరాలు అయిపోయింది, అయినా కూడా సిబిఐకి అప్పగించారు మొత్తం. ఇంకా చూస్తూనే ఊరు, ఇంకా జరుగుతూనే ఉంది. ఎందుకు నరికిర్రు, ఏం కథ, రక్తం మడకలు కడిగేసిరు, ఏదో చెప్తావారు. ఇంకా కూడా అది వస్తలేదు. కారంపొడి చల్లినట, కుక్కర్ కొంతవరకు వెళ్ళిపోతాయి. కారంపొడి కుక్క అది వాసన చూస్తే తుమ్ములు వస్తాయి, అది వెళ్ళలేదు. కారంపొడికి ఇంకా చల్లిందనుకో కుక్క పరిగెత్తలేదు అంటది కదా. ఖచ్చితంగా మనిషికి, అందుకే మీరు గమనించండి, దేవుడు ఎంత గొప్పగా మనిషిని తయారు చేసిందంటే, మనం ఇంతమంది ఉన్నా కూడా ఎవరి తల వెంట్రుకలు వాళ్ళే, ఎవరి రక్తము వారిదే, ఎవరి వాసన వారిదే, ఎవరి వేలు ముద్రలు వారియే, ఎవరి వాళ్ళకే ఉంటుంది. కమల పిల్లలు పుట్టినా కూడా ఎవరికి వాళ్ళే ఉన్నాయి. చూడండి ఎంత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని రాబోయే కాలంలో మరి తప్పు చేయనోడు, మరి అందరికీ ఒకటే గుర్తుంటే తప్పు చేయనోడు దొరికిపోతాడు. తప్పు చేసినోడు తప్పించుకోవచ్చు, తప్పు చేయనివాడు దొరికి శిక్ష అనుభవించవచ్చు. అందుకనే ఎవరి తప్పుకు వాడే శిక్ష అనుభవించాలంటే పకడ్బందీగా ఖచ్చితంగా మానవ నిర్మాణంలోనే దేవుడు శ్రద్ధ తీసుకుంటూ మీరు గమనించండి. ఖచ్చితంగా వాని తల వెంట్రుకల నుంచి మొదలుకుంటే వాని వాసన, శరీర వాసన నుంచి ప్రతీది, వేలు ముద్రల కాంచెల్లి ప్రతీది శ్రద్ధ తీసుకొని ఎవని వేలు ముద్రలు వాందే, ఎవని వాసనలు వారియే. ఇంత శ్రద్ధగా తీసుకున్నట్టు మీరు గమనించండి.
నీ సహోదరుని అంటే రక్తమును గురించి నేను విచారణ చేసేదను. అందుకనే ఎమ్మటే దేవుడు ఏమన్నాడు, ఆయన మొరపెట్టాడు. ఎవరు? హేబెలు రక్తం యొక్క నేలలో నుంచి వెళ్ళి హేబెలు రక్తం ఆయన స్వరం ఏం చేసింది? మొరపెట్టింది. ఏమని మొరపెడతాండి? ఏమని మొరపెడతాండి? రక్తం నీకు రక్తం నీకు బయటకు వచ్చింది, నువ్వు నీతిమంతుడివే. రక్తం బయటకు వచ్చినట్టు నువ్వేమంటావు? ఏమంటావు? ఆజ్ఞ ఉందా? క్షమించమని ఆజ్ఞ లేదు. క్షమించమని ఆజ్ఞ లేదు. పాత నిబంధనలో అంత ఏంటి? కంటికి కన్ను పంటికి పన్ను ఉందా లేదా? పాత నిబంధన అంతట్లో కన్ను పోతే ఆ కన్ను విలువ అని తెలవాలరా అని కన్ను తీసేయి. చెయ్యి పోయింది అనుకో, వాడి చెయ్యి విలువ తెలవాలంటే ఏ చెయ్యి అయితే తీతురో ఆ చెయ్యి తీసేయి. పన్ను ఇరగొట్టిండా? పన్ను ఆ పన్ను ఏ పన్ను అయితే ఇరగొట్టిండో ఆ పన్ను మన ఇరగొట్టు. కుడి కన్ను తీసేస్తే కుడి కన్ను తీసేయి. పన్ను పోతే పన్ను తీసేయి. దడవ పన్ను ఇరగొట్టిండా, ముంగడి పన్ను ఇరగొట్టిండా ఖచ్చితంగా చెయ్యి. కాలు ఇరగొట్టిండా, కాలు. కంటికి కన్ను పంటికి పన్ను ఎందుకు పెట్టినరికైనా? బుద్ధి తెచ్చుకొని నేరాల సంఖ్య తగ్గించడానికి, ఆ విలువ తెలుసుకొని ఎవరికి వాడు కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఈ క్రైమ్ లేకుండా చక్కగా మంచిగా ఉండాలని దేవుడు అది గొప్పగా పెట్టిండు. మామూలుగా కాదు. మన చట్టాలు, దేవుని చట్టం చాలా గొప్పది తెలుసా. నువ్వు చంపుతున్నావా, వాడిని ఎమ్మటే వాడిని కూడా చంపేయండి, రాళ్ళతో గుట్టి చంపేయండి అని చెప్పి. ఎందుకు? ఎదుటివాడిని నువ్వు చంపడానికి హక్కెక్కడిది? నువ్వు ప్రాణం పోసినవా? ప్రాణం పోయలేని నువ్వు, ప్రాణం ఇయ్యలేని నువ్వు ఒక ప్రాణం తీసి హక్కెక్కడిది? అవకాశం లేదు. అందుకనే దేవుడు పకడ్బందీగా దేవుడు పాత నిబంధన అంతటా గొప్ప చట్టాలను అమలు చేసిండు. మరి ఈయన ప్రతీకారం కాదా కయ్యన్ మీద హేబెలు రక్తం ఏమనంటది? నేనేమనలేదు, మా అన్న మాట్లాడుతానికి వచ్చాడయ్యా, మాట్లాడుతానికి వచ్చాడు. ఏమన్నా మాట్లాడుతానికి వచ్చాడు? నిష్కారణంగా నన్ను అన్యాయంగా నన్ను ఏం చేసిండు? నీకు అర్పించిన దాన్ని నువ్వు అంగీకరించినవని వాడు వచ్చి నాతో మాట్లాడి, మా అన్న మాట్లాడిండు, నీ మీద కోపము నా మీద తీర్చుకుంటు, దీనికి న్యాయం తీర్చవా అయ్యా? కోపం నీ మీద ఉండాలి, ఉంటేగానే నా మీద పెట్టుకుంటూ వాడు పగ మొత్తం. నేను ఇచ్చిన అర్పణ ఏంటి? శ్రేష్టమైన అర్పణ నువ్వు లక్ష్య పెట్టావు. ఈ వాదం ఎక్కడొచ్చింది వాళ్ళిద్దరికి? ఎవరి వల్ల వచ్చింది ఈ వాదం? చెప్పాలి. ఎవరి వల్ల వచ్చింది ఈ వాదం వీళ్ళిద్దరికి? ఈ వాదానికి కారణం ఎవరు? వీళ్ళిద్దరి వల్ల ఏమైనా జరిగిందా? అంతకుముందు జరగలే. దేవుడు ఏం చేసిండు? యథార్థంగా ఉన్నవాడుక మంచిగా లక్ష్య పెట్టిండు. ఎవరి మీద కోపం ఎవరి మీద తిరిగింది? తిరిగినప్పుడు నువ్వు నన్ను మెచ్చుకున్నావు అయ్యా, నా అర్పణ లక్ష్య పెట్టావు, వీడేంటి నన్ను చంపాడు? ఏదన్నా ఉంటే నీతో మాట్లాడుకోవాలి, కానీ నిష్కారంగా నన్ను చంపేవాడు ప్రతీకారం కోరదా? దీంట్లో ఏంటి? వీళ్ళు పెద్ద తీరు చెప్తున్నారు మొత్తం. ఆయన గుర్తేసిండు, ఆయన రక్షణ వచ్చింది, కింద తాగుతూ ఉంటుంది, నువ్వు దేశదిమ్మరి అయిపోతావు, భూమి నీకు సారం ఇవ్వదు, నువ్వు దిగులు పడి ఉంటావు అని మొత్తం నేను నీ తమ్ముని రక్తం నీ చేతుల్లో పుచ్చుకున్నావు, అసలు నేను చేసిన శిక్షకు అది భరించలేనంత శిక్ష, నా దోష శిక్ష అని చాలా బాధపడతాడు. తర్వాత దేవుడు మాట్లాడతాడు, నీ సన్నిధిలో నుంచి నన్ను ఎలగొట్టావు. మరి ఈ అన్నిటికీ ఏంటి? శిక్ష వచ్చిందా లేకపోతే ఆయనకు శాపం వచ్చిందా? శిక్ష రాలేదా? దేవుడు ఎందుకు అతనికి ప్రాణానికి ప్రాణం తీయలేదు? అప్పటి వరకు ఆజ్ఞలు లేవు కనుక. ఆజ్ఞలు నరుడికి చంపితే వానికి చంపాలన్న ఆజ్ఞ ఉందా? కయ్యనుకు ఉందా? హేబెలుకు ఉందా? లేదు కనుక మిగిలిండు. అరే నువ్వు ఖచ్చితంగా నువ్వు చేసిన దానికి నువ్వు బ్రతుకుంటే ఆ శిక్షను అనుభవించాలి, చచ్చిపోవడానికి వీల్లేదు, నువ్వు ఉండాలి ఖచ్చితంగా. నీ చేసిన తప్పేంటో నీ జీవితాంతం నువ్వు కుమిలిపోవాలి. అప్పుడు ఏమంటే ఉరిశిక్ష అనేది అమలు జరిగేది కేసుల్లో. కానీ ఇప్పుడు ఏంటి? 14 సంవత్సరాలు యవగార శిక్ష అని పెడుతున్నారు. మొత్తం 14 సంవత్సరాలు జీవిత ఖైదనే వేస్తారు. అంతకుముందు ఏంటి? ఉరిదిస్తే ఒక మనిషిని చంపితే వీనికి ఏం చేయాలి? ఉరిశిక్ష వేయాలి. చట్టం ఇప్పుడు ఏం చేసింది? ఇట్లా చంపకుండా పోతే ఎట్లా? వాడు చేసిన దానికి లైఫ్ వేస్తే అయిపోతే ఒక 14 ఏళ్ళు, 14 సంవత్సరాలు లైఫ్ వేయాలి ఖచ్చితంగా. ఒకవేళ మంచి సత్ప్రవర్తన కలిగి మంచిగా ఉంటే గాంధీ జయంతో లేకపోతే 15 ఆగస్టు ఉంటుంది కదా, ఇవన్నిటి మంచి ఉన్నదానికి అకేషన్లో వీళ్ళందరినీ విడుదల చేయొచ్చు, సత్ప్రవర్తన కలిగి ఒకవేళ ఉంటే అన్న దాని మీద కూడా 100 మందిని కూడా రిలీజ్ చేస్తారు. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే అన్యాయంగా నిష్కారణంగా ఎవరిని చేసిండు? ఎవరిని చంపిండని? నేను చంపినప్పుడు ఈయన ఏమంటాడు? నేనేమనలేదు, నీ మీద కోపం నా మీద తీసిండు, నన్ను చంపిండు, నా రక్తాన్ని ఉలికించిండు అన్నప్పుడు నీ తమ్ముని రక్తము నీ చేతులతో పుచ్చుకుంటూ అంటాడు. పుచ్చుకుంటే నువ్వు లేకుండా చేశావు. ఆ విచారణ అంటే అదే. అమ్మటే దేవుడు కలగజేసుకున్నాడు, కయ్యని పిలిచాడు, ఏంటని అడిగాడు. అందుకనే దేశ దిమ్మరు అయితే భూమి మీద దిగులు పడుతూ నువ్వు భూమి దొంతావు, అయినా కూడా అది నీకు ఏమన్నాడు? సారం ఇవ్వదు అంటే సారం కోల్పోయిందంటే అర్థం ఏంటి? ఆశీర్వాదం ఏంటి? దిశోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 16 వచనాల వరకు ఏముంటుంది? 14 వచనాల వరకు ఆజ్ఞలు పాటిస్తే దీవెనలు,
తర్వాత 54 శాపాలు ఉంటాయి. నువ్వు ఆజ్ఞ పాటించకపోతే మొత్తం పోతాయని. ఆజ్ఞలు వచ్చినాయి కనుక, ఇప్పుడు ఆజ్ఞలు ఈయనకు లేవు కనుక మినహాయింపించి నువ్వు బతికే ఉండాలి ఖచ్చితంగా. నువ్వు చేసిన తప్పుకు ఏం చేయాలి? అదే నీకు శిక్షగా. నా తమ్ముని నేను పోగొట్టుకున్నా, అనవసరంగా చంపిన, చేసిన పశ్చాత్తాపం. అందుకనే కేసులు కూడా ఏంటంటే పశ్చాత్తాపడతారు. క్షణికావేశములు కూడా కొంతమంది కావాలని కొట్టినా కూడా తెలియదు కదా, తెలియకుండా కొట్టినా కూడా వీళ్ళు అనవసరంగా ఇదైపోతారు. వాళ్ళకు ఒకటి అవకాశం ఇవ్వాలని ఏం చేస్తారు? వాళ్ళు ఇస్తారు. నిన్ననే మనం వచ్చారు విడాకులు అయిన వాళ్ళు కూడా, అంటే భర్త భార్యలు దూరం ఉంటే కూడా 10 సంవత్సరాలు అయిపోయింది పాపం. నిన్న వచ్చి మాట్లాడతారు, లేదా ఇటు సంగతి ఇది మాట్లాడాలి. అన్న ఏమంటే, అన్న మీరు ఎట్లా చెప్తే అట్నే అన్న, నేనేం చెప్పలేను. కేసు ఫైనల్కి వచ్చింది. ఈయన సైన్ చేస్తే వాళ్ళు పోయి అందరు కూకుంటారు. ఐదు మంది పోయి కేసు మీద కేసు పెట్టారు. వీళ్ళు పోయి జైల్లో పోయి కూకోవాలి. ఇమానీయులు అన్న వాళ్ళది మొత్తం మలాకి స్టెఫను ఇంకా పెద్ద మనుషులు తీసుకొని వచ్చిన తర్వాత మరి ఏందయ్యా, కడుపున కుమారుడు పడ్డది మొదలుకొని గర్భవతిగా ఉన్నప్పుడు తల్లిగారింటికి వచ్చింది. హాస్పిటల్కి అన్నప్పుడు వచ్చినట్టు అంతే, మళ్ళీ ఎప్పుడు రాలేట. ఇప్పుడు వచ్చేసి నా భార్యని నేను చదువుకుంటా అనుకున్నా. నేను అంతా మాయకులు కనిపిస్తున్నావా? చెవిలో పువ్వు పెడుతున్నావా? నువ్వేమన్నా అంతా మాయకంగా కనిపిస్తున్నావా? నువ్వు కేసు తప్పించుకోవాలని నువ్వు అనుకుంటున్నావు. దాని మీదనే వచ్చినావు నువ్వు ఖచ్చితంగా. నీ భార్యతో నువ్వు ఉండాలి, నీ కుమార్తెతో నువ్వు ఉండాలంటే ఒక 2 ప్రతిపాదనలు పెట్టినా. చూడు బాబు, అక్కడ జాగా నువ్వు ఈ 10 ఏళ్ళ నుంచి నువ్వేం కష్టం చేసినావు, ఎన్ని డబ్బులని మేము అడగం, మాకు అవసరం లేదు. నీ భార్యతో నువ్వు ఉండాలి అంటే వచ్చి ఇక్కడ ప్లాట్ కొను, ఇక్కడనే సంసారం పెట్టి, వారు సామాన్లు చాలా పెట్టిరు, ఆ సామాన్లను తెచ్చుకొని అమ్మటి ఇక్కడ సంసారం చేసుకొని ఉండు. మంచిగా మీరు కలిసిపోండి. బైబిల్ ప్రకారంగా దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదని బైబిల్ ప్రకారంగా అది ఉంటుంది. బైబిల్ మేము పాటిస్తాం కనుక మీ మీద పెట్టిన కేసులన్నీ కొట్టేపిస్తాం. వీళ్ళు తప్పుడుగా డైరెక్షన్ ఇచ్చిరు, వీళ్ళు ఎవరో చెప్పిరు, కేసులు పెట్టిరు. బైబిల్ ప్రకారంగానే చట్ట పరిధిలోనే మనం తేల్చుకోవాలి తప్ప దేవుడు లోక చట్టాల కంటే దేవుని చట్టం చాలా గొప్పది. ఇదే మన జీవితానికి ఇదే. దీన్ని పక్కకు పెట్టి వేరే లోకంలో ఉన్నదానికి మనం పోయే అవసరం లేదు అన్నదాన్ని మేము మాట్లాడితే అన్ని మంచిగా చెప్పినావు కానీ అయ్యా నువ్వు ఫ్లాట్ కొనడం అనేది బాగలేదట. నేను ఒకటే అన్న, దూరదృష్టితో ఆలోచించాను. నువ్వు 4 రోజులు ఉంటావు, రెంట్ తీసుకుంటావు, కాపురం చేస్తావు. ఆమె గర్భవతి అయితే నువ్వు ఎక్కడో దొంగవు, నువ్వు వెళ్ళిపోతే ఎవరు చేయాలి? తల్లి లేని పిల్ల, ఒక ఆడపిల్ల జీవితం ఎవరు చేయాలి? రెంట్ ఉన్నది కాబట్టి జంపు వెళ్ళిపోతావు. నిన్ను ఎలా నమ్మియాలి? నువ్వు ఎలా నమ్మిస్తావు? నిన్ను ఎలా నమ్మాలి? నువ్వు వెళ్ళిపోతావు, సబ్బుగా ఉంటావు. రేపు పరిస్థితి ఏంటి? ఆడపిల్ల జీవితం. నువ్వేం చేసినా అగ్రి అన్నా, నువ్వేం చెప్తావు మేము అది వింటామన్నానో చూకోకుండా. నేను ఒక్క మాట మాట్లాడన్నా, నా బిడ్డ జీవితానికి నువ్వేం చెప్తావు ఒక దైవ సేవకుడు చెప్పని ఆయన కూర్చున్నాడు. నువ్వు రెంటుకుంటామంటే రెంటుకుంచుతా, పంపించమంటే పంపిస్తా, నా బిడ్డ పూర్తి బాధ్యత నీదే అంటాడు ఆయన. నువ్వు తీసుకుంటా అంటే నేను ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళి అందరూ ముంచేసిరు, డబ్బులు చాలా వరకు ఖర్చు పెట్టి ఒక 70,000 దాకా ఖర్చు పెట్టేసి పాపం. నా నీళ్ళు ముంచి రాళ్ళు ముంచి నష్టపోయినా నేను. ఇవన్నొద్దన్నా, నువ్వు నిజమే వాక్యం చెప్తున్నావు. పరిపూర్ణుడు కనుక పరలోకపు తండ్రి, మనం కూడా పరిపూర్ణం కావాలి. ఇలాంటి లోటుపాట్లు లోక చట్టాలను ఆశ్రయించి ఒకరిని బాధ పెట్టుడు యేసుక్రీస్తు నేర్పిన లక్షణం కాదు. వాడు ఎంత చెడ్డోడైనా శత్రువుకే అన్నం పెట్టమని వాడు నేను హింసిస్తుంటే ప్రార్థన చేయమని తప్ప కేసు పెట్టమని ఎక్కర్లేదు. ఇన్ని సంగతులు మీరు చెప్తున్నారు. మరి మీరేం చెప్తే అట్లా పోతాం. నేను అవసరం అనుకుంటే నువ్వు అన్నట్టుగా కేసు కూడా కొట్టేపిస్తా. నువ్వు ఎట్టి చెప్తే నా బిడ్డకు ఏంటో చెప్పు. నేను ముసలిని అయిపోయినా, మరి రేపు నాకు కూడా ఏమైనా జరిగి ఉండొచ్చు, నా భార్య కూడా ఉన్న పాటనే వెళ్ళిపోయింది, అవన్నీ మీకు తెలుసు అన్నప్పుడు మీరు మాట ఒకటే అన్న, మీరు వచ్చేసి బాబు ప్లాట్ కొనండి, ఆ కొనేది కూడా ఆ పిల్లోడి మీదనే చేయండి, ప్లాటు రిజిస్ట్రేషన్ చేయండి, కలిసి ఉండండి అని చెప్తే లేదు కిరాయికుంటాం మేము, కొనాలంటే కష్టము అంటున్నాం. సెంటరింగ్ పని చేస్తే రోజు 1500 అండి. సెంటరింగ్ పని చేస్తే మేస్త్రికి 1500 రోజు కూలి. 10 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు కాలంలో పోయింది తీసేయండి. 8 ఏళ్ళ కాలంలో ఎన్ని పైసలు సంపాదించారండి? చూడండి ఎంత భయంకరంగా ఉన్నారో. మళ్ళీ మేము వాక్యం చెప్తాం. ఆయన పేరు మలాకి, ఈయన పేరు స్టెఫన్. ఈయన పేరు మలాకి గ్రంథంలో భార్యల గురించి ఆ కథ ఏందో రాసింది చదవలేదు అంటుంది. ఎప్పుడు వాళ్ళ విసురు, వాళ్ళ పక్షాన నేను వాద్యం ఆడతా అని చెప్పింది. మీరు గమనించండి. అంటే మనుషులు నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు వీళ్ళందరూ. దేవుడు ప్రతిదానికి నువ్వు ఎవరికి చేసినా, భార్యకి చేసినా, అన్నదమ్ములకు చేసినా ఈ నేరం అంతా పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా విచారణ చేస్తాడు. తెలుసా? అక్కడి నుంచెల్లే స్టార్ట్ చేసింది మొత్తం. కయ్యేను ఏబేలు సందర్భం నుంచెల్లే స్టార్ట్ చేసి మన రక్తానికి అక్కడి నుంచెల్లే నేను విచారణ చేపడతా అన్నాడు ఖచ్చితంగా. దానికి
ఆధారాలే ఇక్కడ మొత్తం అక్కడెక్కడ ఏమేమి జరిగినాయి, ఆ చట్టాలు, ఆ పరిధి ఏంటి, దేవుడు పెట్టిన ఆజ్ఞలేంటి, ప్రతిదీ మానవులు ఎలా మెసులుకొని ఉండాలి, సహోదరుని పట్ల ఎలా ప్రేమ కలిగి ఉండాలి, ఒకరిదొకరు ఏది ఆశించకుండా ఉండాలని ఆ 10 ఆజ్ఞలు ఇచ్చిన ఆ 10 కమాండ్మెంట్ అదే. ఆ 10 ఆజ్ఞలు గల ధర్మశాస్త్రాన్ని అన్నిటి మొత్తం మాన్పించడానికి దేవుని సంకల్పాన్ని క్లియర్ కట్గా కళ్ళ కట్టినట్టుగా చూపించింది ఎవరు ఎరికైనా? మోషే గారే ఇశ్రాయేలుకి చెప్తుంటాడు. మీరు గమనించండి, ఇశ్రాయేలు జనాంగానికి చెప్తే ఎవరు మారలే. అప్పుడైనా సరే ఇప్పుడైనా సరే మార్చుకున్న వాళ్ళు ఎవరు? హృదయం తెరవబడింది ఎవరండి? లేదండి. పాపము ఎప్పుడైతే వాకిట్లో పొంచి ఉన్నదో దాని మీద ఏమైందట? వాంచగలుగుతుంది. పాపానికి మనిషి మీద వాక్య కలుగుతుంది. ఎవరికి కలుగుతుంది? సత్క్రియ ఎవడైతే చేయడో వాని మీద కలుగుతుంది. ఎబెల్ మీద కలగలే, ఆ పాపముకు వాంచగలగలే. అది ఎవరి మీద కలిగింది? ఆ మాట మళ్ళీ చదువుకొని ముగించుకుందాం. దీన్ని మళ్ళీ వారం చెప్తా, మళ్ళీ వారం కూడా చెప్తా. ఇదంతా పెద్దగా ఉంటుంది, ఏదో 2 ముక్కలలో దీన్ని విడగొట్టేదానికి కాదు. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా అంటే సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు బిడ్డా. ఎవరిని అంటుడు? దేవుడు కయ్యందు అని చెప్పి నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల మంచి పని చేయని ఎడల వాకిట్లో పాపం పొంచి ఉన్నది, అది నిన్ను మింగేయడానికి పొంచి ఉన్నది. నీగా దానికే నీ ఎడల వాంచగలిగింది, ఆ పాపానికి నీ ఎడల వాంచగలిగింది. నువ్వు అవకాశం ఇచ్చినావు. కోపం ఎందుకు వచ్చింది? అప్పటి కోపం అనేది తెలియదు ఎవరికి. ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు అసూయతో రగిలిపోయినావు? నా తమ్ముడే కదా నువ్వు ఎందుకు కోర్చుకోలేకపోయావు? ఈ మత్సరం, ఈ కొల్లు బుద్ధి అన్ని ఎక్కడానికి వచ్చినాయి? వాంచగలిగింది. పాపానికి వాంచ నీ మీద కలిగింది, దానికి అది నీలోనికి వచ్చింది, అది నిన్నేలింది. నువ్వు దాన్ని నేలినావు, నీ తమ్ముని చంపేసినావు. మీరు గమనించండి, ఈ మనుషులందరూ మన మధ్యలోనే ఉంటుంటారు. ఎందుకంటే గమనించాలి, వీళ్ళలో తెలిసిపోద్దండి ఎమ్మటే క్లియర్ కట్గా మన కళ్ళ గట్టినట్టు చూపిస్తాడు దేవుడు. పాపము ఆ ఎప్పుడైతే వాంచగలిగి ఉంటుందో వాడు అస్సలు చెప్పడు. వాంది నెగ్గించుకోవడానికే ఇది ఉంటుంది తప్ప ఎన్ని వాక్యాలు చెప్పు, నువ్వు ఎన్ని ముంగడపోయి ముత్యాలు లాంటి మాటలు ముంగడబెట్టు, మంది పాత స్వభావం, పాత క్యారెక్టర్ ఉంటుంది తప్ప లోపల కొత్త క్యారెక్టర్ రాదు. తెలుసా? కొత్త క్యారెక్టర్ రాదు. దేవునికి అనుకూలంగా బతకలేడు. బోల్డాలు ఉన్నాయి దీని మీద చెప్పడానికి. అందువల్ల ఈ 2 ముక్కల్లో ఒక గంట పాఠం కాకుండా దీన్ని గంటలో ఓడిపిస్తున్నారు. కాదు. ఈ రక్తం అంటే ఏంటి, ఇంకా దీని మొర అంటే ఏంటి, చాలా దినవృత్తాంత గ్రంథంలో ఉన్నది, ఆల్రెడీ కీర్తనల గ్రంథంలో ఉంది మొర గురించి. చాలా కొత్త నిబంధనలు, పాత నిబంధనలు చాలా గ్రంథాల్లో రాయబడ్డాయి. మొత్తం ఈ ఎవరెవరిని చంపితే ఏమేమి అనుకుర్రు అసలు? నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తూ అంటాడు. మత్తయి సువార్త 23:35 కూడా నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వస్తుంది, ఆ రక్తం అంతా అంటాడు. ప్రకటన గ్రంథంలో కూడా నీతిమంతులు మొరపెడుతురు అంటాడు. ఇదంతా ఉన్నది. దీని మీద చాలా సుదీర్ఘంగా మనం చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. పాత నిబంధన ప్రకారంగా కంటికి కన్ను, పంటికి పన్ను. అప్పటికి వీళ్ళకి ఆజ్ఞలు లేదు కనుక ఆ మొర ఏంటంటే, నేను చేసిన కోపము ఎవరి మీద? దేవుని మీద ఉండాలి. ఆ దేవుని మీద కాస్త ఈయన తమ్ముని మీద తిప్పేసి నేనేం చేయలేదు, తప్పు నేనేం చేయలేదు కదా, అన్యాయంగా నిష్కారణంగా నన్ను కొట్టి చంపేశాడు, నేలలో నుంచి వెళ్ళి మొరపెట్టింది అంటే ప్రతీకారం, శిక్ష నేను భరించలేనంత, ఆ దోష శిక్ష నేను భరించలేను అంటాడు. నువ్వేమంటున్నావు? క్షమాపణ అంటున్నావు. క్షమించింది మొట్టమొదట ప్రపంచానికి క్షమాగుణాన్ని పెట్టింది యేసుక్రీస్తు. ఆయన తప్ప వేరేది లేదు. మీరు గమనించండి, ఆ యేసు ఆయన రక్తములో ఉండి ఎంతమందిని క్షమించిండో కూడా ఒక్కొక్క దాన్ని ప్రతి వారం మనం మాట్లాడుకుందాం. యేసు రక్తం ఎంత క్షమించి ఏమన్నదో, ప్రపంచానికి ఎలాంటి క్షమాగుణం కలిగి ఉందో, ఆ రక్తము, యేసుక్రీస్తు రక్తం తాగినమా, యేసుక్రీస్తు శరీరాన్ని తిన్నామా? ఆ తిన్నడు కనుకనే, రక్తాన్ని త్రాగాడు, యేసుక్రీస్తు శరీరాన్ని తిన్నాడు కనుకనే క్షమాగుణం స్థాపనకు వచ్చింది. అది చెప్పలేకపోతారు వీళ్ళు. ఆయన ఎందుకు క్షమించమన్నాడు ఎరికేనా? యేసుక్రీస్తు గుణలక్షణాలు వచ్చేసినాయి మొత్తం. ఆయన తత్వం పెట్టుకుని మొత్తం ఆయన శరీరాన్ని తిన్నాడు, ఆయన రక్తాన్ని తాగిండు కనుకనే క్షమించు అన్నాడు. మరి ఆయన రక్తాన్ని తాగుతున్నాము, ఆయన శరీరాన్ని తింటున్నాం. క్షమాపణ మనం లేకుంటే మనం ఎవరము? స్థాపనకు వచ్చేసింది క్షమాపణ. ఎందుకంటే క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరం తిన్నాడు, తన పోలికలోనికి మార్చబడ్డాడు, క్షమించమన్నాడు. మనం క్షమించలేకపోతున్నామంటే మనం కయ్యను వంటి వారమై ఉన్నాము. బైబిల్ చక్కగా ఒక్కొక్క దాన్ని విడగొట్టుకుంటూ చక్కగా వచ్చే వారం కూడా మాట్లాడుకుందాం. తలడించుకోండి, ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా కన్న తండ్రి, చాలా సందర్భాలు రాయబడే తండ్రి, నిశితంగా లేఖనాలను పరిశోధిస్తూ ఆలోచిస్తూ తండ్రి నీ ఆత్మ సహాయం తీసుకొని మా హృదయంలో ఎలాంటి కల్మషం లేకుండా వాక్యానికి మాత్రమే చోటించి పరిశుద్ధాత్మను మా హృదయంలో
సింహాసనాశయుడిగా కూర్చుండబెట్టుకొని మా హృదయానికి తలంపులకు వాక్యాన్ని కావలుగా పెట్టుకొని మేము గొప్ప కాదు, మనుషులు ఎవడు గొప్ప కాదు తండ్రి. అందరూ తమ తమ స్వనీతిని స్థాపించుకొని మనుషులందరినీ గలిబిలి చేసుకొని తండ్రి నాయన విచారణ, నేరం, రక్తాన్ని గురించి విచారిస్తా అన్నావు అంటే తండ్రి నాయన దానికి లెక్క అప్పచెప్పాలి. విచారిస్తున్నావు ఖచ్చితంగా. కయ్యేను శిక్షకు పాత్రుడైపోయిండు, శాపం వచ్చేసింది ఆల్రెడీ, దేశదిమ్మరు అన్నాడు. నువ్వు భూమిని దున్తావు ఖచ్చితంగా, అది నీకు సారం ఇవ్వదు, నువ్వు దిగులు పడతావు అని అది శాపంగానే ఇచ్చాడు. ఆ శాపమే అతనికి శిక్షగా మారిపోయి అతడు బతికిన దినములన్నీ ఇవ్వబడిన కాలం మొత్తం బ్రతికి చనిపోయి అతడు పరదేశికి వెళ్ళలే కానీ నరకానికి వెళ్ళిపోయాడు. నీతిమంతుడు సత్క్రియ చేసిన వాడు చక్కగా నీతిమంతుల స్థలము పరదేశిలోకి వెళ్ళిపోయాడు. ఎబెలు వీడు మరి శిక్షలోకి వెళ్ళిపోయాడు, నరకానికి ఆత్మ జారిపోయింది. మొట్టమొదటి మరి నాయన నీతిమంతుడుగా పరదేశిలో గొప్పగా బ్రతికిన వ్యక్తిగా నాయన నీతిమంతులలో చేర్చబడినవాడు. అందుకనే ఎబేలు నుంచి వెళ్ళి ఎబేలు రక్తం మొదలుకొని అని ఈ కుమారుడు క్రీస్తు కూడా చెప్పాడు. నాయన చెప్పబడిన బైబిల్లో గొప్పగా ఉన్నాయి, కానీ వీటిని ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్పుకుంటూ నీ మనసును అర్థం చేసుకోకుండా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ దాని మీద నానా ద్వందార్థాలు తీస్తూ రకరకాలుగా ఊహించి దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇది కరెక్టే అని బల్ల గుద్ది చెప్తూ తండ్రి వాళ్ళేదో గొప్ప వాళ్ళు అవ్వడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలేగా తప్ప మీ ఆలోచనలకు మీ ఉద్దేశాలకు ఎప్పుడో దూరం అయిపోయారు. ఈ లోకపు ఆలోచనలతో ఆయన మనుషులందరినీ ఏదో కొత్త సంగతులు చెప్పుదామని రకరకాలుగా లేనిపోని అన్నిటి ఊహించి ఓ కల్పనా కథలు పిట్ట కథలు చెప్తూ నాయన నేనేదో కొత్త సంగతి చెప్తున్నా రకరకాలుగా చెప్తూ తండ్రి మనుషులందరినీ వాళ్లకు బానిసలుగా చేసుకుంటున్నారు, మిమ్మల్ని వెంబడించే వారిగా చేయట్లేదు. క్రీస్తు స్థానాన్ని దొంగిలిస్తూ మీ మహిమకు దొంగిలించుకుంటూ మీకు అడ్డొచ్చే వారుగా మిగిలిపోతున్నారు. అలాంటి వారుగా మేము లేకుండా తండ్రి వాక్యాన్ని ఉన్నట్టుగా క్షుణ్ణంగా లేఖనాన్ని పరిశీలిస్తూ నాయన వాక్యం ఎక్కడ మాట్లాడుతుందో అక్కడ మాట్లాడే భాగ్యం మాకు ఇస్తున్నారు. ఎక్కడ మౌనైపోయారో మీరు అది మాట్లాడలేదో అక్కడ మేము కూడా మౌనంగా ఉండాలి తప్ప అలా అది కాదు ఇదని దాని మీద వ్యాఖ్యానాలు చేస్తూ విశ్లేషణ చేస్తే అది ఆజ్ఞాతికం పాపం, పాపానికి జీతం మరణం. ఆ మరణానికి పాత్రులైపోతారు తప్ప జీవానికి పాత్రుడు కారు. నాయన మేము జీవానికి పాత్రులమై మీరు చెప్పినట్టుగా మేము బ్రతుకుతూ నాయన మీరిచ్చిన ఆత్మ జ్ఞానాన్ని పొందుకొని తండ్రి ఆత్మ ఏదైతే అనుగ్రహిస్తుందో ఆ జ్ఞానం చొప్పున మేమందరం నడుచుకుంటూ అయ్యా నువ్వు ఉన్న లోకం కావాలి, పరలోకం కావాలి, ఇక్కడ మాకు మనుషుల మెప్పు కానీ మనుషుల ఘనత కానీ మనుషులను మెప్పించేటట్టు కానీ ఆకర్షించేటట్టు కానీ కాకుండా నీ వాక్యానికి నీ బిడ్డలందరినీ అంటుకట్టబడి మేమందరం ఒకానొక దినాన మీరున్న లోకంలో తండ్రి మేము ముఖ దర్శనం చేస్తూ తండ్రి ఆనందంగా తండ్రి నాయన నీలో యుగయుగాలు జీవించే భాగ్యము, దానికోసమే మా నిరీక్షణ, దానికోసమే మా భక్తి, దానికోసమే తండ్రి ఈ కదులుతున్న ఆకారంలో తండ్రి భూమి మీద ఉండగా మా ఆత్మీయ యాత్రలో పోరాటం, ఇది మరణం వరకు ఈ పోరాటంలో తండ్రి మమ్మల్ని గెలిపించండి, మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి, సత్యమందు ప్రతిష్ఠ చేసి సత్యానికి సాక్షులుగా నిలబెట్టి మీరు వాడుకునే అర్హమైన పాత్రలుగా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నిలబెట్టుకోమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు నీ బిడ్డలమైన మమ్మల్ని మేము అప్పగించుకుంటూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండి సర్వసత్తును నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్. అందరికీ ప్రభునామమున వందనాలు. శుభములు.